గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. ఇవాళ స్ట్రైట్ టాక్ గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నటువంటి సబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు, ఆ తర్వాత సిఆర్డీఏ రద్దుకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి. 2 పార్టీల మధ్య, అధికార ప్రతిపక్షాల మధ్య, ఆ తర్వాత బీజేపీ, తర్వాత లెఫ్ట్ పార్టీస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ విధానాలన్నింటినీ కూడా ఏదైతే ఉన్నాయో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి బిల్లులు ఆమోదం పొందుతాయా, లేకపోతే గవర్నర్ యొక్క ఆలోచనకి ఎలా సమాధానం వస్తుందన్న దానికి సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గవర్నర్ కోర్టులో ప్రస్తుతం బాలుంది. గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారన్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్కు ఉంటాయా, లేకపోతే అమరావతిని కొనసాగిస్తారా? అయితే ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానులకు సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో, గవర్నర్ నోట 3 రాజధానులు ఉంటాయని స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో సిఆర్డీఏ రద్దు బిల్లు, ఆ తర్వాత 3 క్యాపిటల్స్కి సంబంధించినటువంటి బిల్లులపై ఎలా రియాక్ట్ అవుతారు గవర్నర్ అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని కూడా వేడెక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని మనం స్ట్రైట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా నిపుణులు, తర్వాత రాజకీయ విశ్లేషకులు ఎల్ రవిచందర్ హైదరాబాద్ స్టూడియోలో నుంచి జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ తులసిరెడ్డి, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్కైప్ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. ఆ తర్వాత కాకుమాన్ రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆయన కూడా స్కైప్ నుంచి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. విద్యాసాగర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, తిరుపతి నుంచి జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత శివశంకర్, జనసేన జనరల్ సెక్రటరీ, విశాఖపట్నం నుంచి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ అంశం రాజకీయ అంశంగా మారింది, వివాదాస్పద అంశంగా మారింది. రాజకీయ పార్టీలని దాటుకొని రాజ్భవన్లోకి ఎంటర్ అయినటువంటి ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా, లేకపోతే ఆలోచన పొందుతూ కొనసాగుతూ ఉంటాయా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే గవర్నర్ నిర్ణయం ఏం తీసుకుంటారన్న దానికన్నా రాజకీయ పార్టీల యొక్క రచ్చే అధికంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అమరావతికి కట్టుబడి ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే 36,000 ఎకరాల భూమిని ఇప్పటికే ఇచ్చినటువంటి సందర్భంలో అమరావతి రైతుల భవిష్యత్తుని ఆలోచిస్తూ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 3 పేజీల లేఖ గవర్నర్కు రాశారు. ఈ లేఖలు ఇప్పుడు పూర్తి స్థాయిలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. రైట్, ఈ అంశం మీద మాట్లాడదాం. మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుమాన్ రాజశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఏంటి 3 రాజధానులకు సంబంధించి, తర్వాత సిఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి గవర్నర్ ఆమోదిస్తారని మీకు నమ్మకం ఉందా? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మాకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. మాకు ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఎందుకంటే గవర్నర్ గారే మరి అసెంబ్లీలో కూడా 3 రాజధానుల గురించి కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత వచ్చి ఇప్పుడు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట అది, ఈ డీసెంట్రలైజ్ చేస్తాము అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది అన్ని జిల్లాలకి చెందాల్సిన, అన్ని ప్రాంతాలకు కూడా చెందాలనేటువంటి మాట ఆ రోజు మాట్లాడుతున్నాం, ఈ రోజు మాట్లాడుతున్నాం. అదే మాట మేము నిలబడి ఉన్నాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒకే ప్రాంతానికి, మరి ఒకే వర్గానికి, మరి ఒక ఉన్నటువంటి కొద్దిపాటి గ్రామాలకు మాత్రమే మరి ఆయన నాయకత్వం వహించి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందాలని. కానీ మేము అలా ఆలోచన చేయడం లేదు. వెనకబడ్డ ప్రాంతాలు అయినటువంటి మరి రాయలసీమ అయినా సరే, ఉత్తరాంధ్ర అయినా సరే, కోస్తాంధ్ర సరే డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచనతో మేము ముందుకు నడుస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము చేసేటువంటి ప్రతిపాదనలు అవన్నీ చట్ట ప్రకారం ఉన్నాయి. చట్ట పరిధికి లోబడే మేము రికమెండ్ చేయడం జరిగింది గవర్నర్ గారికి. 2 సార్లు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. కాకపోతే కౌన్సిల్ లో మరి వాళ్ళకు ఉన్నటువంటి బలము, మరి కౌన్సిల్ చైర్మన్ గారు ఆ రోజు ఎలాంటి చర్చ పెట్టకుండా, ఓటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా మరి ఆయనకున్నటువంటి విస్తృత అధికారాలతో మరి సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టుగా ప్రకటించారు ఆయన ఆ రోజు. కాబట్టి దానికి కూడా కొంత వ్యవధి ఉంది. ఆ వ్యవధి దాటిపోయింది కనుక మేము డైరెక్ట్ గా మళ్ళీ
ప్రతిపాదన చేసి మళ్ళీ గవర్నర్ గారికి పంపడం జరిగింది. కాబట్టి మాకు ఖచ్చితంగా మరి గవర్నర్ గారు కూడా మాకు సహకరిస్తారు. ఆయన కూడా దీన్ని మొట్టమొదటిగా సమర్థించారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో గవర్నర్ గారు ఉంటారు. కాబట్టి మేము ఖచ్చితంగా మాకు అనుకూలంగానే ఉంటుందని మేము భావిస్తాం. రైట్, మాట్లాడదాం, ఇదే అంశం మీద మాట్లాడదాం. మిగతా పార్టీల నుంచి కూడా నేతలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే 2 రాజకీయ పార్టీల నేతల మధ్య కూడా మాటలు యుద్ధం జరుగుతుంది. ఒకవైపు బొత్స సత్యనారాయణ, తర్వాత దేవినేని ఉమా కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. ఆ నేతల మధ్య మాటలు ఎలా ఉన్నాయి, ఆ మాటల యుద్ధం ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మార్గం మీరు ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే రూల్ 71 కింద శాసన మండలి స్పష్టంగా డిసప్రూవల్ చేసింది. ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సెలెక్ట్ కమిటీ ముందు ఈ బిల్లులు ఉన్నాయని చెప్పబడి ఉంది. ఇవాళ మళ్ళీ మీరు శాసనసభకి మళ్ళీ ఆ 2 బిల్లులు తీసుకొచ్చి సిఆర్డిఏ యాక్ట్ రద్దు అవ్వాలని, రైతులు గుండెల మీద తన్నాలని ఒక బిల్లు, అదేవిధంగా ఇవాళ వికేంద్రీకరణని, అభివృద్ధిని వికేంద్రీకరణ తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించింది. ఇవాళ 13 జిల్లాల్లో కూడా పరిశ్రమలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇవాళ పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఎన్నో కియా పరిశ్రమ లాంటి 13,500 కోట్ల విదేశాల పెట్టుబడులు కావచ్చు, మరి ఈ రాష్ట్రంలోనే కియా కారు తయారవటం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాగునీటి రంగం కావచ్చు, ఇటు ఇండస్ట్రియల్ సంస్థలు తీసుకురావడంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని వికేంద్రీకరణ చేశాం. ఆ రోజు శివరామకృష్ణ కమిటీని కేంద్రం నియమించింది. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది ఒకసారి ఆలోచన చేస్తే, రాష్ట్ర రాజధాని వికేంద్రీకరించాలి. ప్రధానంగా చెప్పిన అంశం రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలి. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం నాయకులను కానీ అడుగుతున్నాను. అందులో ఇంకో అంశం చెప్పింది, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతో పాటు దేశంలో వరి ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రత ముప్పు వాటిల్లుతుంది. ఇది బొత్సాని చెప్తున్న మాటలు కాదు ఇవి. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నర్ గారికి, విశ్వభూషణ్ గారికి ఏదో లెటర్ రాశారు కాబట్టి వక్రీకరిస్తూ మేము మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. ఆ రోజు కేంద్రం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నియమించింది కమిటీ, దాని ద్వారా చేశారని చెప్పాడు. ఆ కమిటీ పెద్దే శ్రీరామకృష్ణ గారే మరి దీన్ని చెప్పిన మాటలు. ఇది వాస్తవం కాదు అడుగుతున్నాను, ఇది అబద్ధం అడుగుతున్నాను. ఎవరు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పావే ఏది గుర్తించిన కమిటీని ఎవరంటే ఆ తర్వాత నువ్వు చేసిన కమిటీ. ఆ రోజు నాలాగే ఇప్పుడు ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నేను పోర్ట్ఫోలియోని మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పర్యవేక్షించమన్నావు, నేను పర్యవేక్షిస్తూ చూస్తున్నాను. అలాగే నన్ను అలాగైతే నియమించారు, అలాగే మీరు నీ చేతిలో నియమించబడిన ఒక మంత్రి. రైట్, తులసిరెడ్డి గారు మనతో లైన్లో ఉన్నారు. తులసిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ చెప్తున్నారు శివరామకృష్ణన్ కమిటీ సూచించినటువంటి ప్రకారం ఒక ప్రాంతానికే వికేంద్రీకరణ చేస్తే, రాజధాని ఒక ప్రాంతానికే చేస్తే అది భవిష్యత్తులో ఉండే ఉపయోగం ఉండదు అన్నది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాయిస్ మారింది తెలుగుదేశం పార్టీది కానీ అపోజిషన్స్ కానీ అన్నది ప్రధానంగా అధికార పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశం. మీరేమంటారు? ఇప్పుడు వికేంద్రీకరణ రాజధాని అంటే ఏమి? సచివాలయము, రాజ్భవన్, అసెంబ్లీ. యాక్చువల్గా హైకోర్టు కూడా దిందు కానీ మామూలుగా వచ్చేసి శ్రీబాగ్ ఉడంబడిక, తర్వాత 13 రాష్ట్రాల్లో హైకోర్టు వేరుగా ఉంది. కానీ యూజువల్ గా రాజధాని అంటే సచివాలయము, రాజ్భవన్, అసెంబ్లీ, ఈ 3 ఉన్నదాన్ని రాజధాని అంటారు. ఇప్పుడు ఈ 3 ముక్కలు చేసి
2 ముక్కలు ఆడ ఒక ముక్క ఈడ పెడితే ఉమ్, అక్కడ రాజధాని లేదు, ఇక్కడ రాజధాని లేదు. ఇది 3 రాజధానులు కాదు, రాష్ట్రానికి రాజధాని కాకుండా చేస్తున్నారు. ఈ బిల్లు వచ్చేసి మనం ఇన్ డెప్త్ కు పోతే ఇక్కడ 3 రాజధానులు కాదు, ఓకే ఒక రాజధానితో లేని పరిస్థితి ఇక్కడ యాక్చువల్ గా మనకు కనపడుతుంది. అది ఒక అంశం. ఉమ్, ముఖ్యంగా వికేంద్రీకరణ చేయాలంటే ఉమ్, కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తెప్పించి ఉమ్, ప్రత్యేక హోదా బేస్ చేసుకొని ఉమ్, అన్ని జిల్లాలలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తే అది ఒక వికేంద్రీకరణ. ఉమ్, రెండవది వచ్చేసి ఇక్కడ రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద ఉమ్, ఇది కేంద్ర ప్రభుత్వం నిలుస్తాల. దీంట్లో ఉమ్, విశాఖ కూడా వస్తుంది, శ్రీకాకుళం, విశాఖపట్నం. కాబట్టి 7 జిల్లాలకు ప్రత్యేక డెవలప్మెంట్ ప్యాకేజ్ తెప్పించి అభివృద్ధి చేస్తే అది వికేంద్రీకరణ అవుతుంది. ఉమ్, మంది వ్యవసాయమైన రాష్ట్రము, అవును ఉత్తరాంధ్రకు ఉత్తరాంధ్ర స్రవంతి, పోలవరము, వెలుగొండ, తెలుగంగ, గాలేరు నగిరి, అంద్రినీవా ఇవి పూర్తి చేసి పంట పొలాలకు నీళ్ళు ఇస్తే అది వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది తప్ప ఉమ్, ఒక దాన్ని చేసేసి ముక్కలు చేసి 2 ముక్కలు ఆడ ఒక ముక్క ఇక్కడ పెడితే అది వికేంద్రీకరణకి అర్థమే లేదు. అది ఒక అంశం. ఈ చట్టానికి ఈ బిల్లుకు సంబంధించి నా అభిప్రాయం ఏమంటే ఉమ్, ఈ వికేంద్రీకరణ బిల్లులో చాప్టర్ 3లో సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3 మరొకసారి క్లారిటీగా చెప్తున్నాను. వికేంద్రీకరణ బిల్లులో అంటే ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఉండే బిల్లులో ఉమ్, చాప్టర్ 3 సెక్షన్ 7 ఓకే సబ్ సెక్షన్ 3 ఉమ్, ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 31 సబ్ సెక్షన్ 2 కు ఉల్లంఘించుతుంది. ఓకే రెండవది భారత రాష్ట్రపతి 2018 డిసెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఉమ్, దానికి వ్యతిరేకం కాబట్టి ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు అంతా కాదు, మొత్తం బిల్ అంతా నేను చెప్పలే. ఓకే సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3 ఉమ్, ఏమంటుంది? ఆ సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3లో కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా హీరిన్ ఆఫ్టర్ రెఫర్డ్ యాజ్ కర్నూల్ టు బి కాల్డ్ యాజ్ ద జ్యుడిషియల్ క్యాపిటల్. ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. ఉమ్, ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా ఈ బిల్లులో ఉంది. ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ కు సంబంధించి ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. దీంట్లో సెక్షన్ 31 సబ్ సెక్షన్ 2 ఏమంటుందంటే ఉమ్, the principal seat of the High Court of Andhra Pradesh shall be at such place as the president may by notified order appoint. ఓకే కాబట్టి ఈడ హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ ఎక్కడా నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఉమ్, ఇది ఖచ్చితంగా భారత రాష్ట్రపతి నిర్ణయించాల. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 31 సబ్ సెక్షన్ 2. ఓకే దీన్ని బేస్ చేసుకొని భారత రాష్ట్రపతి గారు 2018 డిసెంబర్ 26న Notify చేశారు. ఇచ్చారు. అవును ఆర్డర్ ఏమని? ద ప్రెసిడెంట్ హియర్ బై కాన్స్టిట్యూట్స్ ఏ సెపరేట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, నేమ్లీ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ జనవరి 2019 విత్ ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ సచ్ హైకోర్ట్ అట్ అమరావతి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్. ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3 వచ్చేసి భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ కు వ్యతిరేకము, కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదించకూడదు. ఓకే శాంటిటీ ఒకవేళ గవర్నర్ ఆమోదించినా శాంటిటీ ఉండదంటారా? ఒకవేళ గవర్నర్ ఆమోదించినా కానీ శాంటిటీ ఉండదా? మళ్ళీ కోర్టుకు వెళ్తారా? కోర్టులో వచ్చేసి పోతుంది. గవర్నర్ ఒకవేళ ఆమోదించినా గానీ ఇంతకుముందు జరిగినట్లు అన్ని మన కూడా వచ్చేసి రమేష్ కుమార్ విషయంలో ఆర్డినెన్స్ 5 వచ్చేసి ఆయన యాక్సెప్ట్ చేసి పంపించాడు కదా, ఆర్డినెన్స్ 5 కొట్టేసింది కదా. ఖచ్చితంగా వచ్చేసి ఈ బిల్లు ఈ సబ్సెక్షన్ 3 లేకుంటే గనా దెర్ ఇస్ స్కోప్. ఓకే రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. తులసిరెడ్డి గారు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనకు జనసేన పార్టీ నాయకులు శివశంకర్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి జనసేన పార్టీ ఎలా స్వీకరిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీ స్నేహితుడు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. సారవంతమైన పంటలు పండే 32,000 ఎకరాల భూముల్ని రైతులు త్యాగం చేశారని, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని గవర్నర్ క్యాపిటల్ బిల్లుకు ఆమోదం తెలపవద్దని కన్నా కోరారు. అంటే నిన్న రాసినటువంటి ఈ లేఖలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా మద్దతుగా కూడా కన్నా లక్ష్మీనారాయణ కూడా లేఖ రాశారు. అంటే మీరు ప్రస్తుతం జర్నీ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ కూడా. సో జనసేన యొక్క వర్షన్ ఏంటి దీనిపైన? దినకర్ గారు, ఇక్కడ రాజధాని వికేంద్రీకరణ బిల్లు
తులసిరెడ్డి గారు పెద్దలు చెప్పారు. ఉమ్, ఐ 100% అగ్రీ విత్ హిమ్. ఓకే. ఎందుకంటే ఇన్కన్సిస్టెంట్ విత్ ద లా అండ్ కాన్స్టిట్యూషన్. ఉమ్, ఈ సందర్భంగా ఇక్కడ బిల్స్ మొదట ప్రవేశపెట్టారు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి, అవును. కోర్టులో కూడా సెలెక్ట్ కమిటీలో ఉన్నదని వీళ్ళు అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. మళ్ళీ ఆదరాబాదరాగా బిల్స్ ప్రవేశపెట్టి ఇప్పుడు గవర్నర్ గారి అసెంట్లోకి వచ్చింది. అవును. అంటే బాల్ గవర్నర్ గారి కోర్టులోనే ఉంది ఈరోజు. ఉమ్, గవర్నర్ గారు ఆర్టికల్ 159 కింద ఎప్పుడైతే అపాయింట్ అవుతారో ఆయన ప్రమాణ స్వీకారంలో ఒక మాట అంటారు, ఉమ్, ఐ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ది లా అంటారు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఏ బిల్ అయినా మేము సెకండ్ టైం గారి పాస్ చేసి గవర్నర్ గారి దగ్గరికి పంపించినట్లయితే he has no other option, he has to accept the bill అన్నటువంటిది వీళ్ళ థీరీ ప్రకారం వీళ్ళు ఏదో అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. ఓకే. ఇక్కడ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ కాన్స్టిట్యూషనాలిటీ అండ్ లీగాలిటీ. రైట్. సెక్షన్ ఆర్టికల్ 163(1) అండ్ 2 గవర్నర్ గారికి ఉమ్, సర్టన్ డిస్క్రిషనరీ పవర్ ఇస్తుంది ఓకే. రాజ్యాంగం. ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు 1949 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిస్కషన్లో చెప్పారు, గవర్నర్కి ఇచ్చినటువంటి ఈ డిస్క్రిషనరీ పవర్ నాట్ టు నెగేషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్. ఎప్పుడైతే అవసరం వస్తుందో, ఎప్పుడైతే రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా మెజారిటీ ఉపయోగించి ప్రభుత్వాలు పనిచేస్తాయో ఆ సమయంలో ఉపయోగించడానికే తప్ప ఇది వేరే కోణంతో పెట్టింది కాదని ఆ రోజు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ద రోల్ ఆఫ్ ది గవర్నర్ గురించి ఆయన మాట్లాడారు. అలాగే ఇంకో మాట్లాడతారు, గవర్నర్ గారిని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆయన పాత్ర ఏమిటి అంటే హీ ఈజ్ ద పీపుల్స్ లీడర్, నాట్ ఏ ఎలక్టెడ్ లీడర్ ఆఫ్ ది స్టేట్, సోవరీన్ హెడ్. హీ ఈజ్ a linchpin of the constitution machinery in the state. He is a sentinel of the constitution. ఓకే. ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదవకుండా ఇష్టం వచ్చినట్టు మనం 151 సీట్లు ఉన్నాయి, మెజారిటీ ఉంది, మనం ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదండి. రైట్. ఇదే అంశం మీద మాట్లాడదాం. ఈ రోజు మనతో పాటు డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేయొచ్చు గవర్నర్ గారు. సార్ మాట్లాడదాం. ఆర్టికల్ 163(1) and 2 ప్రకారం హీ కెన్ యూజ్ ద డిస్క్రిషనరీ పవర్. ఓకే. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉంది, అది అసెంట్ ఇస్తారు అని అనుకోవడం అర్ధరహితము. ది బిల్స్ ఆర్ అగెనిస్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా. ఓకే. కాబట్టి ఐ డోంట్ ఫీల్ దట్ దెర్ ఈజ్ ఎ లీగల్ శాంక్టిటీ. రైట్. ఇదే అంశం మీద మనతో మాట్లాడదాం. మన కొలీగ్, మన డిబేట్లో ఉన్నటువంటి విద్యాసాగర్ కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ మూలంగా, ఆ లేఖకు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా లేఖ రాయడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుందా ఖచ్చితంగా గవర్నర్ ఆమోదించరు అని? గుడ్ ఈవినింగ్ అండి దినకర్ గారు, అట్లాగే పెద్దలు తులసిరెడ్డి గారికి, శివశంకర్ గారికి మరియు రాజశేఖర్ గారికి గుడ్ ఈవినింగ్. ఒక్క విషయం అండి, ఇప్పుడు శివశంకర్ గారు ఒక లైన్ ఆఫ్ అంటే ఉన్న విషయాన్ని చెప్పారు, తులసిరెడ్డి గారు ఉన్న విషయాన్ని చెప్పారు. నేను ఇంకొక యాంగిల్లో ఇదే విషయాన్ని కాన్స్టిట్యూషనల్గా ఇంకో విషయాన్ని చెప్పదలుచుకున్నాను. చెప్పండి. చెప్పే ముందు నాకు 2 నిమిషాలు దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకపోతే నేను 2 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాను. మీకు స్వేచ్ఛ ఉంది, చెప్పొచ్చు. లార్డ్ మెకలే ఈపీసీ ఇంగ్లాండ్ పీనల్ కోడ్ రాసినప్పుడు ఆయన ఎలిజబెత్ రాణికి సబ్మిట్ చేశాడు. చేసినప్పుడు ఆయన అప్పుడు పూర్వకంటే దాదాపు 200 సంవత్సరాలు వాళ్ళు ఈపీసీ రాసుకున్నది 200 సంవత్సరాల ముందు. ఆయన లార్డ్ మెకలే గారుని పిలిపించి ఏమన్నారంటే దాదాపు 150 ఇయర్స్ సంథింగ్ అనుకుంటాను. ఆయన ఏమన్నారంటే ఎలిజబెత్ రాణి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే దీని మీద నీ అభిప్రాయం ఏంటి, నువ్వు రాసిన ఈ ఇంగ్లాండ్ పీనల్ కోడ్ మీద అని అడిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ డాంకీ అని ఒక పదం వాడాడు. అయితే మనము రాణులు మహారాజులు ముందర డాంకీ అనే పదం చాలా పెద్ద పదం. బహుశా శివశంకర్ గారికి నేను చెప్పింది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అయితే ఆవిడ ఇమీడియట్గా నా ముందర అంత పెద్ద మాట మాట్లాడతావా, హ్యాంగ్ ఇమ్మని చెప్పి ఒక ఇమీడియట్గా కోపంతో ఆర్డర్ ఇచ్చేసింది ఎలిజబెత్ రాణి గారు.
అయితే దాని తర్వాత ఆవిడగా ఇంత బుక్ రాసినటువంటి మేధావి ఈ పదాన్ని ఎందుకు వాడాడు అన్న ఆమె ఒక థాట్ తోటి ఆమె పిలిపించి, ఆగండి ఒక్క నిమిషం ఆగండి, నేను ఇంత మేధావి కదా, నువ్వు ఇంత పెద్ద బుక్ రాసావు, ఇన్ని సెక్షన్లు రాసావు, ఇంత ఎలాబొరేట్గా నువ్వు చట్టం గురించి మాట్లాడావు కదా, నువ్వు ఈ పదం నా ముందర వాడకూడదు నీకు తెలుసు కన్నప్పుడు మరి ఎందుకు వాడావు అంటే, నువ్వు ఎందుకు వాడాల్సి వచ్చింది అన్నప్పుడు ఆయన ప్రశ్న ఏం చెప్పారంటే, చట్టం అన్నది పని చేయనంత వరకు పడుకొని ఉంటుంది, చట్టాన్ని పని చేయడానికి మీరు గనక మొదలు పెడితే అది లేసి తంతది అని తన్నాడు. అందువల్లే నేను డాంకీ అన్నాను. గాడిద పని గాడిద చేసుకుంటా జనరల్గా ఎప్పుడు కూడా, దాని జోలికి వెళ్తే మాత్రం తప్పకుండా తంతది అది. అందువల్ల ఆ పదాన్ని వాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనము రాజ్యాంగం గురించి, చట్టం గురించి, విలువల గురించి, మన ఈ దేశం గురించి మాట్లాడేటప్పుడు, పార్లమెంటు గురించి, అసెంబ్లీ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా పొద్దుగ్గా, చాలా ఆలోచించి మాట్లాడాల్సిన విషయాలు ఇవంతా కూడా. దీనికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గురించి మాట్లాడాలనుకుంటే మనం ఒక 85 సంవత్సరాల ముందుకెళ్తే ఇండియన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1935లో అయింది. ఆ చట్టం అప్పుడు బ్రిటిషర్స్ చేశారు. అది ఆ చట్ట ప్రకారము బర్మా, భూటాన్, నేపాల్, శ్రీలంక ఈ 4 భారతదేశం నుంచి వేరుపడింది 1935 ఇండియన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. అప్పుడు దానికి మూలంగా రాజ్యాంగం రాసేటప్పుడు లార్డ్ మెకలే స్ఫూర్తితోటి, ఈపీసీ తోటి, లేకపోతే అప్పుడున్నటువంటి విషయాలతోటి అంబేద్కర్ గారు రాష్ట్రాల పునర్విభజీకరణ చేయాల్సి వస్తే ఏ రకంగా చేయాలన్న దాని మీద రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే 1950లో పార్లమెంటులో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆమోదించేసిన తర్వాత దాని ప్రకారము రాజ్యాలు పునర్విభజీకరణ చేయాలంటే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. అప్పుడేం చేశారు, అప్పుడు ఉన్నట్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఫజల్ అలీ ఖాన్ తోటి, అప్పుడు హోమ్ సెక్రటరేటు, హోమ్ మినిస్టరు ఫజల్ అలీ ఖాను, తర్వాత పిఎంఓ నుంచి ఒక సెక్రటరీ ఆఫీసరు, వీరు నలుగురితో పాటు రాష్ట్రాల పునర్విభజీకరణ ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నదానికంటే ఇంకా బెటర్మెంట్ వస్తే బాగుంటుంది ఉద్దేశంతో కమిటీ వేసి ఒక 2.5 సంవత్సరం కమిటీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత రాజ్యాంగ సవరణ 11 తోటి ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాష్ట్రాల పునర్విభజీకరణ తోటి అమెండ్మెంట్ జరిగింది. ఇది ఆ అమెండ్మెంట్ దాని మీనింగ్ ఏంటంటే, ఒక రాష్ట్రం ఏర్పడాలంటే జనాభా, భౌగోళిక పరిస్థితులు, నదులు, ఆర్థికము, రాజధాని, రకరకాల అన్ని క్రోడీకరించి ఒక చట్టాన్ని చేసినటువంటి అమెండ్మెంట్ అది. దాని ప్రకారము ఇప్పటి వరకు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో మన దేశంలో 9 రాష్ట్రాలు ఉండేటివి. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయేసరికి 19 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మొదటగా పునర్విభజీకరణలో జరిగినటువంటిది 11 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంటే 20 రాష్ట్రాలు అయినాయి. 19 + 11. ఒక్క నిమిషం అండి దినకర్ గారు, నేను ఫ్లూయెన్స్ చెప్పేస్తాను. ఐ విల్ కంక్లూడ్ ఇన్ 1 minute. ఇవి 11 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 11 రాష్ట్రాలు కూడా ఫజల్ అలీ ఖాన్ కమిషన్తో ఏర్పడే కమిటీతో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఏర్పడ్డాయి. ఇది నెంబర్ 1. దాని తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కొత్త రాష్ట్రాలు ఈ దేశంలో ఏర్పడలేదు. అప్పుడు తిరిగి మళ్ళీ రెండవ అంటే ఫజల్ అలీ ఖాన్ కమిషన్ ఏదైతే మాట్లాడతామో పునర్విభజన చట్టం 1 అని 2 అనుకుంటే అంటే చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి కొత్తగా 2 అంటాము దాన్ని. పునర్విభజీకరణ చట్టం 2 ప్రకారము కొత్తగా మళ్ళీ 9 రాష్ట్రాలు వచ్చాయి. ఈసారి 9 ఉండేటివి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సపరేట్ అయింది కాబట్టి మనం 8గా మాట్లాడుకోవాలా. ఈ 9 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అదే క్రైటీరియా తోటి, అదే రూల్ ఫ్రేమ్ తోటి ఏర్పడినటువంటి రాష్ట్రాలు మనవి. ఎప్పుడైతే రాష్ట్రాలు పునర్విభజీకరణ జరిగినప్పుడు చట్టం చేయబడుతుందో ఆ చట్టంలో ఫజల్ అలీ ఖాన్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో దాని తద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా. ఎప్పుడు కూడా రాష్ట్రం పునర్విభజీకరణ జరిగినప్పుడు రాజధాని ఒకేసారి మాత్రమే నిర్దేశితమవుతుంది, నిర్ణయించబడుతుంది. ఫజల్ అలీ ఖాన్ కమిషన్లో ఎక్కడ కూడా రాజ్యాంగ సవరణలో కానీ ఎక్కడ కూడా 3 రాజధానులు అనే మాట లేదు. ఫజల్ అలీ ఖాన్ అనే ఆయన వ్యక్తి ఆ విషయం మీద ప్రస్తావించలేదు. రాజ్యాంగ సవరణలో ఆ మాటే లేదు. రాష్ట్రం ఫజల్ అలీ ఖాన్ రూపొందించినటువంటి దాని ప్రకారం వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాఖండ్లో కూడా రవిచంద్ర గారు, విద్యాసాగర్ మాట్లాడదాం. ఉత్తరాఖండ్ లో కూడా 3 క్యాపిటల్స్. నేను చెప్తానండి నేను కంక్లూడ్ చేస్తాను. దినకర్ అక్కడికే వస్తాను. ఐ విల్ కంక్లూడ్ ఇన్ 1 minute. దినకర్ ప్లీజ్ పర్మిట్. ఇప్పుడు ఇక్కడ
మీరు అన్నట్టు ఏదైతే మాట్లాడారో ఉత్తరాఖండ్ 7 నార్త్ ఈస్టర్న్ స్టేటు, జమ్మూ కాశ్మీరు, కర్ణాటకలో కొంత ప్రాంతము, మహారాష్ట్రలో కొంత ప్రాంతము, ఆంధ్రాలో కొంత ప్రాంతం ఏదైతే ఉందో ఆర్టికల్ 370, ఆర్టికల్ 371A, ఆర్టికల్ 372. ఇప్పుడు మొన్నటి వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో మనకు ఉన్నది ఏంటంటే ఆర్టికల్ 370 ఫోర్స్లో ఉండేది. ఆర్టికల్ 370ని అబాలిష్ చేసి రెండు విభజించబడ్డాయి. సో ఇక్కడ ఆర్టికల్ 370 అనేది ఫోర్స్లో లేదు. ఇంకా రెండోది ఆర్టికల్ 371A సిస్టర్ స్టేట్స్ అలాంగ్ విత్ ఉత్తరాఖండ్కు 371A ప్రకారము ఉన్నటువంటి రాష్ట్రం అది. అట్లాగే విదర్భ, మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలు కానీ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కానీ ఆర్టికల్ 370 ప్రకారం ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చట్టాలవి. భారతదేశంలో అమలయ్యే చట్టాలు ఆర్టికల్ 370 కానీ, 371A కానీ, 372 కానీ ప్రాంతాల్లో వర్తించవు. వాటికి ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. ఈ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలా మనము? రాజ్యాంగం తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలా? రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు రవీంద్ర గారు. ఇప్పుడు బాల్ ఇన్ గవర్నర్స్ కోర్ట్ యాక్చువల్లీ. సో ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? విల్ యూ యాక్సెప్ట్ ఆర్ విల్ యూ? ఓకే, ఒకటి ఎవరో గవర్నర్ కి ఒక సూపర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇచ్చి వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారంగా గవర్నర్ అపాపులర్ డెసిషన్స్ తీసుకోవచ్చు అని ఒక స్కూల్ ఆఫ్ థింకింగ్ వెళ్ళింది. నా ప్రకారంగా అండి అది ఈరోజు రాజకీయాలు మారొచ్చు, రేపు రాజకీయాలు మారొచ్చు. రాజ్యాంగంని మర్యాదంగా మనం కాపాడుకోవాలి. మన రాజ్యాంగంలో బేసిక్గా ఏంటంటే అండి, ఏ పార్టీ ఇన్ పవర్ హ్యాస్ ద రైట్ టు బీ రాంగ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాజ్ భవన్ హెడ్ మాస్టర్ రూమ్ ఆఫ్ ద స్టేట్ కాదు, హెడ్ మాస్టర్స్ రూమ్ కాదు అది. ఎవరు చేసినా బెతంతో తీసుకొచ్చి ఇప్పుడు కొట్టడం అది జరగదు. దేర్ ఆర్ 2 యాంగిల్స్ టు దిస్ హోల్ స్టోరీ. 3 క్యాపిటల్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదా? అంతే. కొంతమందికి పెట్టుకోవాలనిపించవచ్చు, కొంతమందికి పెట్టుకోని అవసరం లేదు అనిపించవచ్చు. వీటికి హిస్టారిక్ పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు, ఎకనామిక్ పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు, పొలిటికల్ పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు. నాకు తెలిసినంతవరకు, ఐఎమ్ నాట్ బిగ్ టైమ్ ఇన్ టు పాలిటిక్స్, తెలిసినంతవరకు ప్రజెంట్ ప్రభుత్వం ఏమన్నదంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత శివరామకృష్ణ కమిషన్ ప్రకారంగా చేసిన క్యాపిటల్ అమరావతి కాదు. Because Sivaramakrishna Commission said there must be bifurcation, ఒకే డెవలప్మెంట్ ఏరియా ఉండకూడదు అని. ఆ రోజున ఉన్న ప్రభుత్వము ఒక CRDA ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చి ఆ ఎనాక్ట్మెంట్ కింద అమరావతిని క్యాపిటల్గా చేసుకున్నాడు. ఇప్పుడు ఏ కారణాల వలన శివరామకృష్ణ కమిషన్ ఒప్పుకోలేదు, కనీసం ఎందుకు ఒప్పుకోలేదు? No, it's wrong. ఒక నిమిషం, let him speak. I don't think I interrupted when you were speaking, was I? No harsh words. ఒక నిమిషం విద్యాసాగర్ మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. రైట్. సెకండ్లీ, ఈ డెసిషన్ తప్పే అనుకుందాం. లెట్ us assume ఒక క్యాపిటల్ని పెట్టుకున్నారు, క్యాపిటల్ని మార్చాలి అనుకున్నారు. చేయొచ్చా, చేయలేరా? చేయాలనుకుంటే పద్ధతి ఏంటి, చేయకూడదు అంటే దేర్ ఇస్ నో వే అవుట్. దీంట్లో 3 ప్రాబ్లమ్స్ బయట వచ్చింది. ఏంటంటే దేర్ ఆర్ లీగల్ ఇష్యూస్, వీ కెన్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒకటేమన్నారంటే దీనికి గవర్నర్ అసెంట్ ఇవ్వాలి, ఇవ్వకూడదు అన్నప్పుడు ఏమన్నారంటే ఎందుకంటే ఇది రాజ్యాంగంకి విరుద్ధంగా ఉంది, దానికి వాళ్ళు కారణాలు చెప్పారు, దానివల్ల కావాలి. మనం గవర్నర్ గారు డెసిషన్ పైన పెద్ద డిబేట్ ఇవాళ పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే నా ప్రకారంగా అసెంబ్లీ చెప్పినది, అసెంబ్లీలో జరిగింది. గవర్నర్ గారికి అది చట్టానికి విరుద్ధంగా ఉంది అంటే ఒక పెద్ద లీగల్ ఒపీనియన్ తీసుకొని చేయడం మంచి పద్ధతి. లేకపోతే ఏమైపోతుందంటే అండి, ఇవాళ ఏమవుతుందంటే ఈ మాటలు చెప్పే వాళ్లకును సెంటర్లో ఉన్న ప్రభుత్వానికి వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్న రోజున
వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఆ రోజు ఆ గవర్నర్ పవర్ ఏమవుతుందో తెలుస్తుంది. ఓకే. దిస్ ఇస్ అన్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఫ్యూచర్. అసెంబ్లీ ఇస్ ద ఓన్లీ ప్లేస్ Okay. So ఇన్ ద హోల్ ప్లేస్ వేర్ మండలి ఆమోదం లేదని ఎవ్రీ చెప్తున్నారు. 5 years మన దేశంలో పాలిటీషియన్స్ అందరు తిడతారండి, వాళ్ళు ఒకరే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దగ్గర పోయి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చుకుంటారు, ఇంకెవ్వరు తెచ్చుకోరు. వాళ్ళకి డెమోక్రసీలో ప్రైమ్ తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే దానికి మండలి ఆమోదం లేదు, ఆ తర్వాత కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఏర్పాటు చేసిన దానికి సంబంధించి కూడా ఇంకా నిర్ణయం రాకనే అది విల్ డిస్కస్ దట్ బిఫోర్ విల్ గో టు రాజశేఖర్ గారు. అటు శివశంకర్ గారు చెప్పినా, తర్వాత తులసిరెడ్డి అన్న చెప్పినా, తర్వాత సాగర్ చెప్పిన. సాగర్ వస్తా మీ దగ్గరకు వస్తాను, ఒక నిమిషం ఆగండి. వైసీపీ నేతలతో మాట్లాడదాం. వైసీపీ చెప్తున్న ప్రకారం అయితే బిల్లుల ఆమోదంపై మండలి నిబంధనల మేరకే నిర్ణయం తీసుకున్నాము, ప్రజాభిప్రాయం మేరకే 3 రాజధానులు ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. నిబంధనల మేరకు దాదాపు 30 రోజులు వేచి చూసాం. ఆ 30 రోజులు వేచి చూసిన తర్వాత మండలి గడువు ముగిసింది కాబట్టి బిల్లు ఆమోదం పొందినట్లే అని వైసీపీ నేతలు చెప్తున్నారు. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పినా, తర్వాత విపక్షాలు చెప్తున్నా కానీ ఇది 600 అయినా కానీ జరిగే ప్రసక్తి లేదు, గవర్నర్ రిజెక్ట్ చేస్తారు, చట్టం కూడా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చే అవకాశం లేదన్నది వారి ఆరోపణ. చూద్దాం, ఇప్పుడు ఎవరైనా కూడా చట్ట పరిధిలో పని చేయవలసిందే, చట్ట పరిధిలో ఆలోచించవలసిందే. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇది సుప్రీం కోర్టులో కూడా నడుస్తుంది కేసు. అవును, దీనికి సంబంధించి డెసిషన్ రావాల్సిన అవసరం ఉంది సుప్రీం కోర్టు నుంచి కూడా. ఈ లోపలే ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు మాట్లాడి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, చట్టం అనేది 123 సార్లు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎన్నో మార్పులు జరిగినాయి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో. కాబట్టి ఈ చట్టాలు అనేటువంటిది ఇప్పుడు సుప్రీం కోర్టు కన్నా ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరు గ్రేట్ కదా ఎక్కువ సుప్రీం కోర్టులో ఉంది కేసు. సుప్రీం కోర్టులో నడుస్తున్న సుప్రీం కోర్టు డెసిషన్ ఏదైతే అది మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎందుకు ఇదంతా ఉత్పన్నమైంది అనే దాని మీద మేము మాట్లాడుతున్నాం ప్రెసెంట్. ఇప్పుడు అక్కడ గవర్నర్ గారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా చట్ట పరిధిలోనే తీసుకుంటారు. చట్టానికి వ్యతిరేకంగా మేము తీసుకోమని కోరము, లేదంటే ఆయన తీసుకునే అవకాశము లేదు. ఎవరైనా సరే చట్ట పరిధిలోనే చట్టానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆయన ఈయన ఎస్సీసీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అది సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వకండి, దీని మీద మాట్లాడదాం, ఈ బిల్లుల మీద మాట్లాడదాం. తర్వాత వచ్చి సెలెక్ట్ కమిటీకి పంపారు అంటున్నారు. కౌన్సిల్ చైర్మన్ గారు ఎలాంటి చర్చ జరగకుండా, ఎలాంటి ఓటింగ్ లేకుండా ఆయన ఒక డిస్క్రిషనరీ పవర్స్ ఆయన ఉపయోగించేసి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా అవన్నీ కూడా ఇప్పుడు గవర్నర్ గారు కోర్టులో ఉన్న తర్వాత సుప్రీం కోర్టులో నడుస్తుంది. సో ఆ డిసిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఫర్దర్ గా మేము ఏం చేయాలో ఎలా అనేది మేము ఆలోచన చేస్తాం. మాకైతే నమ్మకం ఉంది, మేము చట్ట ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకున్నాం, చట్ట పరిధిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది. అసలు రానే రాదంటున్నారు కదా, అసలు ఆమోదయోగ్యం పొందే అవకాశమే లేదు, ఏ చట్ట ప్రకారం చూసుకున్నా కానీ ఆమోదయోగ్యం పొందే అవకాశమే లేదని మిత్రుడు విద్యాసాగర్ గాని, ఆ తర్వాత తులసిరెడ్డి సార్ గాని, ఆ తర్వాత శంకర్ గాని చెప్తున్నారు, శివశంకర్ గారు చెప్తున్నటువంటి మాట. చట్టంలో ఉన్నటువంటి అంశాలు అనేకమైనవి ఉంటాయి. వాళ్ళు తెలిసిన అంశాలు కొన్ని మాట్లాడారు. సుప్రీం కోర్టులో మరికొన్ని అంశాలు వస్తాయి బయటికి. మేము ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏమి నివేదించాలో సుప్రీం కోర్టుకి ఏ విధంగా ప్రజెంట్ చేయాలో మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు డెసిషన్ ఇప్పుడు ఈ ప్యానల్ లో కూర్చొని చేసేటువంటి ఆ స్థాయి ఎవరికి కూడా లేదు. అది సుప్రీం కోర్టు డెసిషన్ ఫైనల్ ఏదైనా సరే దానికి అనుగుణంగానే మేము వెళ్తామని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్తున్నాము. ఈ రోజైనా రేపైనా సుప్రీం కోర్టు నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం. తెలుగుదేశం తులసిరెడ్డి గారు, వైసీపీ అయితే మొండిగా ముందుకు వెళ్తాం, సుప్రీంకోర్టు తీర్పును బట్టి వెయిట్ చూస్తాం, అయితే అసెంబ్లీలో ఆమోద ముద్ర పొందినటువంటి అంశం ఇది. మండలి కమిటీకి సంబంధించి కానీ వాళ్ళు ఆమోదం చెందకపోయినా కానీ గవర్నర్ మీద మాకు ఆశలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, నేను ముందే చెప్పినట్టు లేకుంటే సెలెక్ట్ కమిటీ అది ఒక వాదన. నా అభిప్రాయం కూడా మనం ఎంతసేపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ బిల్లులో సెక్షన్ 7 లో సబ్ సెక్షన్ 1 వచ్చేసి లెజిస్లేటివ్
మెన్షన్ చేసింది. Hmm. సబ్ సెక్షన్ 2 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఓకే. సబ్ సెక్షన్ 3 జ్యుడిషియల్ క్యాపిటల్. Hmm. మనం మొత్తము 29 గ్రామాలది కానీ మొత్తం అంతా మన ఆర్గ్యుమెంట్ అంతా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే సచివాలయము ఎందుకు మార్చే అధికారం ఉంది కదా అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, లేదు మార్చకూడదు అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. కానీ నా అభిప్రాయం వచ్చేసి ఇష్యూ అది కాదు. ఈ బిల్లులో ఉండే 3వ సబ్ సెక్షనే నా యొక్క రేపు మొత్తం ఈ బిల్లును ఆపేదానికి ఆస్కారము నిలబడుతుందంటారా? సబ్ సెక్షన్ 3 వచ్చేసి నేను స్పెసిఫిక్ గా చెప్పాను. జ్యుడిషియల్ క్యాపిటల్ గా రాయలసీమలో కర్నూలు హైకోర్టు కావాలనుకుంటే కోరుకునే వాళ్ళలో నంబర్ 1 నేను. కానీ అది భారత ప్రభుత్వానికే భారత రాష్ట్రపతికే ఉంది తప్ప అది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. హైకోర్టు ఎక్కడ ఉండాలి అనేది నా వరకు వచ్చేసి అందరికన్నా ముందు వచ్చేసి నేను అనేక ఆర్టికల్స్ కూడా రాశాను. రాయలసీమలో ఉడంబడి కానుంటే 13 రాష్ట్రాల్లో వచ్చేసి హైకోర్టు వేరుగా ఉంది, రాజధాని వేరుగా ఉంది, కర్నూలు కావాలా రాయలసీమలో కావాలని నేను. కానీ అది ఇవ్వాల్సింది భారత రాష్ట్రపతి. ఏది ఏపీ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా అది నేను చెప్పాను సెక్షన్ 31 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పట్టిలో లేదు. అది వీళ్ళు వచ్చేసి ఇక్కడ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అది అబ్స్టికల్ అవుతుంది ఈ బిల్లు పాస్ అయ్యేదానికి. ఒకవేళ అది బైపాస్ చేసినా గానీ రేపు కోర్టు నిలబడదు. ఫైనల్ గా వచ్చేసి వల్ల ఒకవేళ పాస్ చేసుకోవాలనుకున్నా గానీ అది తీసేస్తే తప్ప ఆ సబ్సెక్షన్ 3 జ్యుడిషియల్ దానికి పోతే మాత్రం ఖచ్చితంగా వచ్చేసి అది చట్ట ప్రకారం ఒప్పుకోదు. భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ వ్యతిరేకము. ఖచ్చితంగా అది ఉన్నంత మాత్రం ఉంటే కన్నా గవర్నర్ గారు వచ్చేసి భారత రాష్ట్రపతికి పంపించాల్సిందే. భారత రాష్ట్రపతికి పంపిస్తే మళ్ళీ తర్వాత అది ఇంకా తర్వాత ఏ విధంగా అవుతుంది అనేది ఆయన నా పవర్స్ తీసుకుంటూ అని చెప్పేసి దానికి కొంత నోటీస్ చేసి మళ్ళీ పంపించవచ్చు. అది ఆఖరి జరుగుతుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మిగతా అన్ని ఒక ఎత్తు. ఇది సబ్ జ్యుడిషియల్ సెలెక్ట్ ఉందా, లేకుంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారా, ఇండియా మ్యాప్ లో ఉందా, ప్రజల కమిటీనా, స్టేట్ సెకండ్. మీకైతే బలంగా నమ్ముతున్నారు ఇదైతే అమరావతికే పరిమితం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని 3 క్యాపిటల్స్ వైపు వెళ్ళదని బలంగా నమ్ముతున్నారు. మీ పార్టీ స్టాండ్ కూడా ఇదే. ఇంకా ఈ బిల్లు మాత్రము గవర్నర్ ఆమోదం పొందదు. ఒకవేళ పొందితే గన ఖచ్చితంగా చేసి కోర్టులో నిలబడదు. ఇది ఖచ్చితంగా గవర్నర్ గారి యాజిటీస్ బిల్లు ఉంటే మాత్రము ఖచ్చితంగా భారత రాష్ట్రం ఒప్పాల్సిందే. ఒకవైపు హైకోర్టుని స్వాగతిస్తున్నామంటూనే సార్ ఉంటే ఈ బిల్లులో మళ్ళా సవరణ చేసుకుంటే వేరు. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు ఉండే బిల్లు ప్రకారము దాంట్లో చాప్టర్ 3 సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3 ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ఇది భారత రాష్ట్రపతి యొక్క అధికారాలను హరించి వేస్తుంది. కాబట్టి ఈ సబ్ సెక్షన్ అది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం పొందదు యాజ్ ఆన్ టుడే. విద్యాసాగర్ గారు, ఇప్పుడు వైసీపీ చెప్తున్నట్టు మాట, సర్కార్ మాట ఒకసారి విందాము. ఏంటంటే మా టీం వాళ్ళు కూడా గ్రాఫిక్స్ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి. బిల్లుల ఆమోదంపై మండలి నిబంధనల మేరకే మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు 3 రాజధానులు ఏర్పాటు చేశాం. రాజధాని ఏర్పాటులో వ్యక్తిగత ప్రయోజనాలకు ఎక్కడా తావు లేదు. గతంలో మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం అమరావతికి మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే వైసీపీ ఆరోపిస్తున్నట్టు విధంగా, ఇది మా అభిప్రాయం కాదు, ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేసేలాగా తీసుకున్నటువంటి నిర్ణయం మాదిరిగా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజాభిప్రాయం మేరకు మాత్రమే తీసుకున్న నిర్ణయం ప్రకారమే 3 రాజధానులకు మేము ఓటేస్తున్నాం, 3 రాజధానులు చేసి తీరుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి అన్నిటికంటే మునుపు మనము ఈ సెలెక్ట్ కమిటీకి పంపించారా, మా అసెంబ్లీయా, మండల అన్నది మనం పక్కన పెట్టేద్దాం. బేసిక్ గా మనం ఇల్లు కట్టాలంటే పునాది వేయాలి. పునాదే గట్టిగా లేనప్పుడు ఇల్లు కట్టుకుంటాము, గ్రాఫిక్స్ చూపిస్తాం అంటే ఏం లాభం ఉంది? గ్రాఫిక్స్ అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఆస్కింగ్ టు లిజన్ ప్రాపర్లీ. అదే పోయి దూకం. మా ఎమ్మెల్సీ గారు ఒక ఆయన అన్నారు, విజయసాయి రెడ్డిని పోయి దూకమన్నాడు కదా. గ్రాఫిక్స్ అయితే పోయి పైనుంచి దూకమన్నాడు, కింద ఉంటాను నేను పట్టుకుంటాను నిన్ను, గ్రాఫిక్స్ అయితే పోయి దూకన్నాడు. దాని పోయి దూకమని చెప్పండి, గ్రాఫిక్స్ అయితే చూద్దాం. అవన్నీ ఊరికే మాటలు మాట్లాడటం వేరు, నిజాలు వాస్తవాలు వేరు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, సార్ తులసిరెడ్డి గారు పెద్దలు కానీ లేకపోతే శివశంకర్ గారు కానీ, శివశంకర్ చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. తులసిరెడ్డి గారికి ఏంటంటే, ఏ పునర్విభజన చట్టం అయినా సరే ఫజల్ అలీ కమిషన్ మాత్రం బేస్ చేసుకునే నిర్మాణం అవుతుంది. ఫజల్ అలీ కమిషన్ మనం తీసి పడేయడానికి లేదు. ఈ 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా 19 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 73 సంవత్సరాల్లో ఒక సాగర్ నేను మాట్లాడతాను. ఇప్పుడు
1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 2020లో మనం ఉన్నాం ఈ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా కొత్త రాష్ట్రాలు ఎప్పుడైనా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజధాని మారిన సందర్భం ఏ రాష్ట్రంలో అయినా ఉందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు పార్లమెంటులోనే ఆ భూభాగానికి సంబంధించి రాష్ట్రానికి మేలో మంచో చెడో నష్టమో కష్టమో చట్టంలో పొందుపరిచిన తర్వాతనే మనం ఆర్టికల్ 3, 4, 5, 6, 7 వరకు ఎందుకు ఈ 3, 4, 5, 6, 7 ఎందువరకు పెట్టారంటే ఆర్టికల్ 370, 371A అండ్ 372 ప్రకారము రకరకాల విషయాలు ఉన్నాయి కాబట్టి ఒకే చట్టంలో లేకుండా ఆర్టికల్ 3, 4, 5, 6, 7 ప్రకారము 2, 3 కలిపి ఎందుకు విభజించారు అంటే దానికి రాజకీయంగా కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి రీజన్స్ ఉన్నాయి కాబట్టే ఈ రకమైనటువంటి విభజన జరుగుతుంది. చరిత్రలో ఎక్కడా లేకుండా మనది ఆంధ్రప్రదేశ్ యూనిక్ 2 సార్లు విడగొట్టబడి ఒక్కసారి కలపడినటువంటి రాష్ట్రం ఇది. తమిళనాడుతో విడిపోయింది, తెలంగాణతో విడిపోయింది. తమిళనాడుతో విడిపోయినప్పుడు తెలంగాణతో కలిసింది. సో ఇక్కడ మీరు మన విభజన చట్ట ప్రకారం తీసుకుంటే 2వ పేజీలో అదే ఉంటుంది. తమిళనాడు విషయం రాసి ఉంటారు. దాంట్లో ఎందుకు రాశారంటే చట్టం అది ఆర్టికల్ 15 అండ్ 15A దాని అమెండ్మెంట్ చేశారు. 2 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఏదో ఆషామాషిగా ఓవర్ నైట్ లో జరిగిన చట్టం కాదు ఇది. 32 పేజీల చట్టంలో ఉన్నటువంటి ప్రతి పదము కూడా దాని ఓన్ ఐడెంటిటీ కలిగి ఉంటుంది. మన ఇష్ట ప్రకారం మాట్లాడుకుంటే కాదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏమన్నారంటే శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ శివరామకృష్ణ కమిటీ మాట్లాడి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అన్నారు. 28 మార్చి 2014 శివరామకృష్ణ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2014 ఏప్రిల్ ఎలక్షన్ జరిగింది. అప్పుడు ఇంకా ఎలక్షన్ నడవలేదు, బీజేపీ గవర్నమెంట్ రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రెసిడెంట్ రూల్లో ఉన్నాం మనం. అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణలో ఆ కమిటీ నెంబర్లు 5 మంది కమిటీ నెంబర్లు అఫీషియల్ కాకుండా రీసెర్చ్ లో ఉన్నటువంటి కమిటీలు కొంతమందిని కూడా అపాయింట్ చేశారు. ఆ రీసెర్చ్ కమిటీ నెంబర్లు ఎవరు? కమిటీని మీరు యాక్సెప్ట్ చేయకుండా సొంతంగా నారాయణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ కమిటీ ఒక్క నిమిషం అండి, అక్కడికే వస్తాను దినకర్, అక్కడికే వస్తాను. ఆ పాయింట్ మీదే వస్తాను. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. శివరామకృష్ణ నేను చెప్పాను కదా, మనకు గెస్ట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి, క్రిస్ప్గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. దినకర్ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను. దినకర్ మీరు అడిగింది ప్రజలకు తెలియాలి కదా, ఇది అక్కడ ప్యానల్ సభ్యులు కూడా తెలియాలి కదా. ఇది వాళ్ళు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం పర్మిట్ చేయండి దినకర్ గారు. 2014 మార్చి 13 ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మొదటి ప్రభుత్వం కూడా లేదు, అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. 28 మార్చి 2014 కాన్స్టిట్యూట్ అయినటువంటి శివరామకృష్ణ కమిటీతో పాటు ఇండియన్ హ్యూమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పోలీస్ అండ్ సెంటర్ ఫర్ ద పాలసీ ఫర్ రీసెర్చ్, ఇండిపెండెంట్ కన్సల్టెంట్, ఈ 5 మందితో కూడినటువంటి ఇండిపెండెంట్ బాడీని కూడా ఇందులో కలిపేశారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్టు మాకు ఇవ్వను లేదు, మేము కాన్స్టిట్యూట్ చేయలేదు. అది కాన్స్టిట్యూట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినారు. హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది సుప్రీంకోర్టు జడ్జికి శివరామకృష్ణ కమిటీ ఎవరైతే ఉన్నారో స్వయంగా కమిటీ చైర్మన్ ఇప్పుడు అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి గవర్నర్ కోరుతున్నారు కదా. మరి మీరు అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి గవర్నర్ కూడా కోరుతున్నారు కదా. ఇన్ వాట్ వే రవిచంద్ర గారు మాట్లాడారు కదా ఇందాక, ఇన్ వాట్ వే స్టేట్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ టు శివరామకృష్ణ కమిటీ. మేము కాన్స్టిట్యూట్ చేసింది కాదు, రిపోర్టు మాకు ఈను లేదు, మాకేంటి సంబంధం? శివరామకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టౌన్ అండ్ ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు మీరు కాన్స్టిట్యూట్ చేయండి, మీ ప్రపోజల్స్ ఏవో మాకు ఇవ్వండి అని చెప్తే ఆ ప్రపోజల్స్ మీద అప్పుడున్నటువంటి తిమ్మారెడ్డి గారు సెక్రటరీ, నారాయణ గారు, అట్లాగే గుంటూరు ఎంపీ, అట్లాగే విజయవాడ ఎంపీ, వీళ్ళు 4 కలిపి కమిటీ మాకు ప్రపోజల్స్ ఇవి అని చెప్పి వినుగొండ దగ్గర ఒక క్యాపిటల్ ప్రపోజల్,
గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ బార్డర్ లో ఒక క్యాపిటల్, అట్లాగే అమరావతి విజిటిఎం, అమరావతి కూడా కాదండి, విజయవాడ, గుంటూరు, తెనాలి రీజన్ లో ఉన్నటువంటి క్యాపిటల్ లో 3 ప్రపోజల్ ఇచ్చారు. అదే విషయము శివరామకృష్ణ కమిటీలో అనెక్సర్ 4 లో సబ్సెక్షన్ 4 అండ్ సబ్ క్లాస్ 3 లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కన్సెంట్ టు శివరామకృష్ణ కమిటీ, వి ఆర్ నాట్ కాన్స్టిట్యూట్ శివరామ్ కమిటీ, కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు, మేము తుంగలో ఒక్కడం ఎక్కడ ఉంటది? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి కమిటీని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ని కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించలేదంటారు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీ పార్టీ కానీ. ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం ఒకసారి. అంటే అసలు మాకు సంబంధం ఏంటి అంటున్నాను, గుర్తించడం మాకెక్కడ ఉంది, మాకేంటి సంబంధం? ఓకే, ఆ కమిటీ రిపోర్ట్ హైకోర్టు ఎక్కడ ఉండాలని చెప్పేసి కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు జడ్జికి ఇచ్చారు, అది మాకేంటి సంబంధం? అది ఇచ్చింది కూడా సునీల్ అగర్వాల్ అని చెప్పి ఒక ఐఏఎస్ కి కాన్స్టిట్యూట్ చేస్తే సెక్రటరీకి ఇచ్చారు. ఏది శివశంకర్ గారు ఒక నిమిషం, హోమ్ మినిస్టర్ కి ఇచ్చినటువంటి శివశంకర్ గారు కన్సర్న్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి విద్యాసాగర్ ఒక నిమిషం, మిగతా గెస్ట్ కూడా ఉన్నారు, వారిని కూడా గౌరవించాల్సిన బాధ్యత మాది, మా సంస్థది. శివశంకర్ గారు, శివరామకృష్ణన్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి కమిటీ కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు, మేము సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీకే వాల్యూ ఉంది అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? అంటే దినకర్ గారు సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది, అదే అందుకని దీని మీద కన్క్లూడ్ చేయండి. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాయి. అవును, ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ అదంతా కూడా దట్ ఈజ్ కన్క్లూడెడ్ థింగ్స్, కన్క్లూడెడ్ అయిపోయినటువంటి. ఏంటంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇప్పుడు ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు శివరామకృష్ణ కమిటీ ఫాలో అవ్వలేదని ఈ రోజు చెప్తారు. ఆ రోజు ఏం చేశారు? పండుకున్నారా? ఆ రోజు మీ నాయకుడే అమరావతిలోనే రాజధాని ఉండాలని అన్నారు. ఒకసారి ప్రభుత్వ నిర్ణయం ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది రాజకీయం. అది దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ తరకు దౌర్భాగ్యం. ఇప్పుడు వన్స్ ద డెసిషన్ వాజ్ మేడ్, ఇంకోటి దినకర్ గారు నేను చెప్తున్నాను, ఇక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గానే లేనట్లయితే, సపోజ్ నేచురల్ కోర్సులో ఎనీ స్టేట్ కెన్ షిఫ్ట్ ది క్యాపిటల్స్ ఎనీవేర్. ఇక్కడ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తరువాత రాష్ట్రం ఏర్పడింది, దాని తరువాత పరిణామ క్రమాలలో వివిధ కార్యక్రమాలు జరిగినాయి. ఇది చాలా అడ్డంకిగా ఉంటుంది, ఇది ఇలా అర్థం చేసుకోలేకపోతున్నారు. మాకు 151 సీట్లు ఉన్నాయి, మేము ఏమైనా చేయొచ్చు అంటున్నారు, చేయొచ్చు. కానీ తెలంగాణ నుంచి విడిపోకుండా ఉన్న రాష్ట్రంలో అయితే ఏ సీఎం అయినా సరే దట్ ఈస్ స్టేట్ ప్రెరగేటివ్. వాళ్ళు క్యాపిటల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏదైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో చెబుతుంది ఇది స్టేట్ ప్రెరగేటివ్ అని చెప్పేసి. ఇక్కడ మనం మాట్లాడేది ఏమిటి అంటే ఈ బిల్స్ శాంక్టిటీ ఉందా లేదా, గవర్నర్ గారు ఏ కోణంలో దీన్ని చూడడానికి అవకాశం ఉంది. అదే ఇది గవర్నర్ గారు ఈజ్ ఎ ప్రిజర్వర్ అండ్ ప్రొటెక్టర్ అండ్ డిఫెండర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ లా అండర్ ఆర్టికల్ 159. కాబట్టి నేనేమంటానంటే ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్కి కానీ లేదు అంటే ఎందుకంటే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు, ప్రెసిడెంట్ గారు నోటిఫికేషన్ చీఫ్ జస్టిస్ డిసైడ్ చేసినటువంటి క్యాపిటల్ జ్యుడిషియల్ హైకోర్టుని వీళ్ళు సూమోటోగా వీళ్ళు అందులోకి దూరిపోయి ఆ డొమైన్లోకి వీరు వెళ్ళిపోయి వీళ్ళు జ్యుడిషియల్ క్యాపిటల్ అనే దానికి ఒక నామకరణం చేసి దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లీగల్లీ శాంక్షన్డ్ అండ్ లీగల్ వ్యాలిడిటీ లేదు. ఇట్ వోంట్ స్టాండ్ బిఫోర్ ది లీగల్ స్క్రూటినీ. ఇదంతా మరి ఎందుకు పెద్ద వాళ్ళు ఉన్నారు లీగల్ ఆఫీసర్స్ ప్రభుత్వం దగ్గర, వాళ్ళందరూ మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఒక్కొక్క ఆశ్చర్యం వేస్తుంది. శివశంకర్ గారు మాట్లాడదాం ఒకసారి. వైసీపీ వాళ్ళు కూడా అడగాల్సినటువంటి ప్రశ్న అడుగుదాం ఒకసారి. వన్ సెకండ్ అండి, నా ఫ్లో మీరు ఆపకండి. ఐ వోంట్ టేక్ మచ్ టైం. చెప్పండి. ఐఎమ్ నాట్ హ్యాబిచుయేట్ టు టేక్ మచ్ టైం. చెప్పండి. ఇక్కడ వీళ్ళు ఏమంటారనంటే ఖచ్చితంగా గవర్నర్ గారు మా బిల్లుని ఇందాక విశ్లేషకుల గారు కూడా చెప్తున్నారు లెజిస్లేచర్ ఈజ్ ఫైనల్ అని. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 168 ప్రకారము గవర్నర్ అండ్ లెజిస్లేచర్ అండ్ కౌన్సిల్ దిస్ ఈజ్ ద గవర్నమెంట్. గవర్నర్కి డిస్క్రిప్షన్ ఇచ్చారు 163లో. కాబట్టి హీ మే యూజ్ ఆర్
he will send the bill to the president assent because it is connected with the some inconsistent with the central act. రైట్. ఇవన్నీ ఉన్నాయి తప్ప ఉన్నాయి అంత ఈజీగా అవుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. రైట్. రాజశేఖర్ గారు, మీకైతే ఇది కేక్ వాక్ కాదు, అసలు ఛాన్సే లేదు 3 రాజధానులు ఏర్పాటు చేయడానికి. తులసిరెడ్డి గారు చెప్పినట్టు వారు కాంగ్రెస్ పార్టీ వారు ఆహ్వానిస్తున్నారు, ఏంటి జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలును ఆహ్వానిస్తూనే, కానీ ఇది కోర్టులో సాధ్యం కానటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా విద్యాసాగర్ అయితే మొత్తం చట్టానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఎలా ముందుకెళ్తుంది? ఎందుకంటే క్యాబినెట్ రిజల్యూషన్ అయిపోయింది, అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి, మండలిలో యాక్సెప్ట్ కానటువంటి పరిస్థితి. సో గవర్నర్ ఒకవేళ కాదంటే? జనగర్ గారు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మాట్లాడినటువంటి అంశాల్లో చాలా కొన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కేంద్రానికి ఇదే తెలుగుదేశం పార్టీ కేశినేని నాని గారు అడగడం జరిగింది. 3 రాజధానులకు సంబంధించిన అంశము రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనా కేంద్ర పరిధిలోనా మరొకరి అడిగారు. ఎవరికో పోతున్నా అడిగారు కదండి. అవును, అడిగారు. ఫిబ్రవరి 11వ తారీఖు లోక్సభలో వచ్చింది సమాధానం, ఫిబ్రవరి 12 వచ్చింది బయటికి. వచ్చింది కదండి. ఏమని వచ్చిందండి? రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది రాజధాని ఏర్పాటు చేసుకునే అంశం అని చెప్పి. కేంద్రం కానీ ఏ ఒక్కరు కూడా ఇంటర్వ్యూ అయ్యే అవకాశం లేదు. జయదేవ్ నాని గారు కాదు, కేశినేని నాని అడిగారు, గల్లా జయదేవ్ కాదు, కేశినేని నాని. కేశినేని నాని గారు అడిగింది అదే. Dinkar, this is the document which I am having. No, even I have also. Which I am having. No, wait. విద్యాసాగర్ ఒక్క నిమిషం. This is the document which I am having. ఒక్క నిమిషం, ఇద్దరు అడిగారు. ఒక్క నిమిషం, కేశినేని నాని కూడా అడిగితేనే రైట్ చేశారు ఆ రోజు. ఒక్క నిమిషం ఆగు. దయచేసి ఎవరు మాట్లాడద్దండి. నేను ఇప్పటి వరకు విన్నాను, అందరూ చెప్పిన విన్నాను. అవును, మీరు బ్రిటిష్ కాలం కానీ చెప్పారు, విన్నాను నేను. నేనేమంటానంటే శివరామకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడండి? ఇప్పుడు కేంద్రం నియమించింది 2014 మార్చి 20న కేంద్రం నియమించడం జరిగింది. మళ్ళీ విత్ ఇన్ 6 months లో అంటే 27/8/2014 నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి పట్టించుకోకుండా ఆ రోజు ఏం చేశారంటే నారాయణ కమిటీ అనేటువంటిది ఆయన ఏమి ఎక్స్పర్ట్ లేదు, ఆయనకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనకి ఆయన వర్గానికి మేలు జరగాలనే ఉద్దేశంతో మరి ఆయన పాటికి ఆయన కమిటీ వేసుకొని మరి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ ఇష్ట రాజ్యంగా వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు దానికి మేము అంగీకరించామని చెప్పారు. ఎక్కడ అంగీకరించింది? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారండి? 30,000 ఎకరాలు అవసరమో ఓకే, అది ప్రభుత్వ భూమి అయి ఉండవాలను, బయట నుంచి కొనుక్కునే పరిస్థితి లేదా రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే పరిస్థితి ఉండకూడదు, ప్రభుత్వ భూమి అయి ఉండాలా. అది ఎలా ఉంచితే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. అసెంబ్లీలో పెట్టక ముందే బయట ప్రకటించారు రాజధాని అమరావతి ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టారు. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ వివాదాలు అనేటువంటి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ప్రకటించారు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను. అయితే 30,000 ఎకరాలు అనేటువంటిది ప్రభుత్వ భూమి ఉండాలి అని స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళు దాన్ని వక్రీకరించి మీరు రాజధానిని అంగీకరించారు అసెంబ్లీలో, ఈ రోజు మళ్ళీ మీరు అడ్డం తిరుగుతున్నారు అనేటువంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేమేమంటామంటే ఒక వర్గ ప్రయోజనాలకు ఒక ప్రాంత ప్రయోజనాలకి కట్టుబడి ఉన్నటువంటి ఆ రాజధాని అలా ఉండడం కన్నా మరి 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటాం. మరి దీనికి కూడా మీకు సమాధానం చెప్పాలి కదా రాజశేఖర్ గారు. ఒక నిమిషం రాజశేఖర్ గారు మరి దీనికి నేను అడగబోయేదానికి కూడా సమాధానం చెప్పండి. మరి నేను అడిగేదానికి కూడా సమాధానం చెప్పండి. ఒక నిమిషం ప్రభుత్వం నడిచిందా? ఏ లెక్కన మాట్లాడతారో చెప్పండి వాళ్ళని. ఇప్పుడు ఈ రోజు ఆ ప్రాంతం ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదని ఎందుకు కోరుకుంటున్నారు వీళ్ళు? రాయలసీమ అభివృద్ధి చెందాలని మాత్రం తులసిరెడ్డి గారు కోరుకుంటున్నారు, సంతోషం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారా మరి? కాబట్టి మా విధానం ఒకటేనండి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిదే మా యొక్క ఆలోచన, మేము తీసుకున్నటువంటి నిర్ణయం. దీని మీద మాట్లాడదాం ఒక నిమిషం. రాజకీయ రంగులు కొలవాల్సిన అవసరం లేదు, చట్టాలు లేదా బ్రిటిష్ నాటి కాలం నాటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రజా రాజధాని నిర్మిస్తామని చెప్పాము.
ఇది ఒకటి ఒక నిమిషం రాజశేఖర్ గారు, ఒక నిమిషం ఆగండి. ఒక ప్రశ్నకి స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఒక నిమిషం రాజశేఖర్ గారు ఆగండి ఒక నిమిషం. ఒక్క నిమిషం, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పార్టీ మీద ఉంది, మీ ప్రభుత్వం మీద ఉంది. ఒక నిమిషం ఏంటంటే, ఇప్పటికే దాదాపు అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయాలనుకుని అప్పటి ప్రభుత్వం ఖర్చు పెట్టిండేది దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా నిధులు తెచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ నిధులకు సంబంధించి తర్వాత డబ్బులు ఖర్చు పెట్టారు. తర్వాత అమరావతిపై ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు మరి ఈ డబ్బులన్నీ ఏమైనట్టు? మరి ఈ డబ్బులకు సంబంధించిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా, మీరు దానికి సమాధానం చెప్పాలి కదా అంటున్నా. అక్కడ ప్రజలంతా కూడా భూములు అమ్మినటువంటి పరిస్థితి, రాజధానిలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. దినకర్ గారు, ప్రజలందరూ కూడా కాదండి, 29 గ్రామాలు ప్రజలు ఒకప్పుడు రాజధాని ప్రాంతంలో ఉండి ఈ రోజు కేవలం ఒక 4 గ్రామాలు 5 గ్రామాల ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఉద్యమం, దానికి ఆయనకు అనుబంధంగా ఉన్న పార్టీలు ఇస్తున్నటువంటి మద్దతు. ఈరోజు తప్పితే అది ఏమన్నా రాష్ట్రం మొత్తం ఏదో ఉద్యమాలు జరిగి లేదా ఏదో పక్క ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతున్నట్టుగా ఏమైనా జరుగుతుందో చెప్పమనండి. కొన్ని గ్రామాలు మాత్రమే ఈ రోజు చేస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులు ఉద్యమం చేశారు అనేటువంటిది కాదండి. అక్కడ దేని కొరకు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం సమంజసమైందా కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మాట్లాడదాం, ఒక్క నిమిషం మాట్లాడదాం. అభివృద్ధి చెందకూడదు లేదు, అన్ని అమరావతిలోనే ఉన్నటువంటి సంపద అంతా ఉన్నటువంటి డబ్బు అంతా ప్రభుత్వం అమరావతిలోనే పెట్టాలా లేదా వాళ్ళ భూముల్ని ధర పెంచాలా, వాళ్ళని ధనవంతులు చేయాలని ఆలోచన చేస్తారు. రైట్, ఒకసారి మన దగ్గర గెస్ట్ రవిచంద్ర గారు ఉన్నారు ఒకసారి. రైట్, ఒక రవిచంద్ర గారు, ప్రస్తుతం దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే క్యాబినెట్ రెజల్యూషన్ అంటే కొద్దిమందితో మాట్లాడంగా చెప్పిండేది గవర్నర్ కోర్టులో ప్రస్తుతం బాగున్నటువంటి పరిస్థితిలో క్యాబినెట్ రెజల్యూషన్ కనుక అది అంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కనుక ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదంటే అనుమానాలు ఉంటే వివరించాలని చెప్పి గవర్నమెంట్ని అడిగే పరిస్థితి ఉంటుంది. వాయిదా వేసి ఆ తర్వాత దీన్ని ల్యాగ్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే స్పష్టంగా తేల్చాల్సిన అవసరం ఉంటుంది? ఇవి మనం రెండు హోల్ స్టోరీలో దేర్ ఆర్ 2 డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్. ఒకటి పాలిటిక్స్ ఆఫ్ క్యాపిటల్స్, ఒకటి ద లీగల్ ఫెసెట్ ఆఫ్ క్యాపిటల్స్. ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ద పాలిటిక్స్ ఆఫ్ క్యాపిటల్స్. నన్నే అడిగితే వాళ్ళు చెప్పారు, నన్ను అడిగితే నాకు 3 కావాలి కానీ చట్ట ప్రకారంగా ఉండకూడదు అన్నారు. ఐఎమ్ జస్ట్ ద రివర్స్. నా ప్రకారంగా ఉండకూడదు కానీ చట్ట ప్రకారంగా చేయగలిగితే చేసుకోవచ్చు. I look at it completely differently. ఒకటేమన్నారంటే, ఎవరో మాట్లాడుతూ శివశంకర్ గారు ఎవరు అన్నారో, లీగల్ శాంక్షన్ లేదు, ఎక్కడా ఇట్లా జరగలేదు అనేది ఒకటి. చట్టానికి లీగల్ శాంక్షన్ అక్కర్లేదు, చట్టానికి లీగల్ ప్రొహిబిషన్ ఉండాలి. దేర్ మస్ట్ బి ఎ ప్రొహిబిషన్. ఇది చేయకూడదు అనేది ఉంటేనే చేయకుండా నడవాలి ప్రభుత్వం. చేయొచ్చు అనేది ఇవ్వరు. లా ఈజ్ ఇన్ అ ఫ్లక్స్. అది ఒక డైనమిక్ కాన్సెప్ట్, మారుతూ ఉంటుంది టైమ్స్తో. 1950s మనము యూజ్ చేసిన లిట్మస్ టెస్ట్స్ని బొమ్మాయి తర్వాత చాలా మారింది. గవర్నర్ పవర్ బొమ్మాయి ముందే ఎట్లా ఉండింది, బొమ్మాయి తర్వాత ఎట్లా ఉంది. గవర్నర్ ఇందిర సహానే వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో ఎలా వెళ్ళారు, దాని ముందే ఎలా వెళ్ళారు. దేర్ ఆర్ అంటీన్ ప్లేసెస్ వేర్ లా హైకోర్ట్ లెవెల్లో కానీ సుప్రీంకోర్ట్ లెవెల్లో కానీ ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతికి వాళ్ళు స్మూత్గా మూవ్ అయ్యారు. దట్స్ హౌ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ వర్క్. లేకపోతే అమెరికాలో 1757లో జరిగిన కాన్స్టిట్యూషన్ ఇవాళ వాడాలంటే కష్టమవుతుంది. అందువలన ఏంటంటే ఈ చట్టంలో చేయకూడదు అనేది ఏమీ లేదు. ఐ డోంట్ సీ అ హ్యాజర్డ్. ఒకటి. రెండోది, గవర్నర్ గారు కన్సెంట్ ఇస్తారా ఇవ్వరా నేను చెప్పలేను, నాకు జాతకాలు చూసే టాలెంట్ లేదు. కానీ ఇవ్వాలనా ఇవ్వకూడదా దానిపైన నా జవాబు ఏంటంటే ఇవ్వాలి. అది కరెక్టా కాదా అనేది పైన ఇంకో డిబేట్. నా ప్రకారంగా 99 out of 100 times, except in cases where వాళ్ళ ఇంట్రెస్ట్లో వాళ్ళు ఏమైనా చేస్తుంటే తప్ప లెజిస్లేటివ్ అసెంబ్లీకి మనము ఒక హోదా,
ఆ స్టేట్ గవర్నెన్స్కి స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ పైన, కన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ పైన అథారిటీ ఉంటుంది. అథారిటీ ఎంతవరకు ఉందో ఆ రోల్ని గవర్నర్ కంప్లీట్గా ఫాలో అవ్వాలి. హీ ఈజ్ నాట్ ద సెంటర్స్ బాయ్ స్కౌట్ ఇన్ అమరావతి ఆర్ ఇన్ విజయవాడ, ఎనీ స్టేట్, ఇన్ ఎనీ స్టేట్. ఈ రోజు మనం రాజకీయాల గురించి, మన రాజకీయ భేదాల వలన మనము గవర్నర్కి అన్నెసెసరీ పవర్ ఇస్తే అది రేపు మనకే వచ్చి బూమరాంగ్ అవుతుంది అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఐ అగ్రీ. వాళ్ళు చెప్తున్నట్లు తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు కింద శివశంకర్ వారు అన్నారు, సార్ మనం సబ్జెక్ట్ నుంచి వెళ్ళిపోతున్నాము సార్, మనము ఐ అగ్రీ విత్ వి డివియేటెడ్ అలాంగ్. ఆయన అనేది చాలా క్లియర్గా అన్నారు. ఆయన ఏమన్నారు, సార్ ఇది గవర్నర్ దగ్గర పోవాలి, నా ప్రకారంగా గవర్నర్ గారు దీనికి కన్సెంట్ ఇవ్వకూడదు. వెరీ వెరీ స్ట్రేట్ వ్యూ ఆన్ ద మ్యాటర్, అండ్ ఐ రెస్పెక్ట్ దట్ వ్యూ ఆఫ్ శివశంకర్. అండ్ ఐ థింక్ చాలా వరకు ఇంపార్షియల్ వ్యూ అది. నా ప్రకారంగా ఆ పవర్ మనము ఏ రోజు గవర్నర్కి ఇచ్చేస్తున్నామో ఆ రోజు చాలా వరకు ఈ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం. అది కాదు. శివశంకర్ గారు చెప్పింది ఇంకోటి నేను కంప్లీట్గా అగ్రీ అవుతాను. అట్లా ఆయన ఇస్తే జ్యుడిషియరీ ఉంది, అక్కడికి వెళ్తారు, అక్కడ తేల్చుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వేరియస్ అదర్ కేసెస్. అక్కడ పోయి తేల్చుకుంటారు వెదర్ ద బిల్ ఈస్ లీగల్ ఆర్ నాట్. నా ప్రకారంగా లీగాలిటీ విల్ బి డిసైడెడ్ ఇన్ ద జ్యుడిషియరీ, నాట్ బై ద గవర్నర్. ఎస్, గవర్నర్కి ఇది అంత సీరియస్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ, నేను ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా పోతున్నానా అనే డౌట్ ఉంటే హీ విల్ డెఫినెట్లీ టేక్ అ లీగల్ ఒపీనియన్. He is entitled to take a legal opinion. He must take a legal opinion and then act. రైట్. గవర్నర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి తులసిరెడ్డి గారు, సాగర్ చెప్పండి. సాగర్ చెప్పండి. ఒక్క మాట, ఇప్పుడు కాకమాన్ రాజశేఖర్ కానీ లేదంటే రవిచంద్ర గారు ఏం చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసుకుంది అన్నారు. చాలా తప్పు మాట, సత్యదూరం ఆ మాట. లిస్ట్ ఆఫ్ అనెక్సరీ 4 కాలంలో ఒకసారి మన శివరామ్ కమిటీ రిపోర్ట్ తీసుకుంటే లిస్ట్ ఆఫ్ అనెక్సరీ 4 చదువుకుంటే ఎవరు అడిగితే స్టేట్ గవర్నమెంట్ ఫాన్ చేసిందో భవిష్యత్ దయచేసి వాళ్ళు చదువుకుంటే చాలా బాగుంటది. సెల్ఫ్ గా స్టేట్ గవర్నమెంట్ వేసిందా, విత్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది శివరామ కమిటీ వేసిందా అనేది అనెక్సరీ 4 శివరామ కమిటీ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి. నెంబర్ 1. సార్ ప్లీజ్, మీరు మాట్లాడేవాడు వెయిట్ చేసా, ప్లీజ్ వెయిట్ చేయండి. రెండో విషయం ఏంటంటే చట్టసభలు సుప్రీం అని ఏదైతే రవిచంద్ర గారు మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ 100% రాంగ్. కమలానంద భారతి జడ్జిమెంట్, కమలానంద భారతి వర్సెస్ స్టేట్ జడ్జిమెంట్ ఒకసారి చదువుకుంటే మనము క్లియర్ రూలింగ్, ఇట్స్ ఏ క్లియర్ రూలింగ్. పార్లమెంటు చేసే చట్టాలను కూడా పునర్సమీక్షించే అధికారము సుప్రీంకోర్టుకి ఉంటది అని ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అసెంబ్లీ కాదు, ఒకటేసారి ఆయన ఇచ్చింది పార్లమెంట్ మీద. పార్లమెంటు చేసే చట్టాలను కూడా సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. జస్టిస్ కమలానంద భారతి కేసు ఒకసారి చదువుకుంటే చాలా బాగుంటది. మూడవది ఏంటంటే ఈ స్టేట్ ఏదైతే మాట్లాడుతున్నారో 2014 రాజధాని అక్కడ నిర్మాణం అని చెప్పిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2015 and 16 ఇయర్లో పార్లమెంటులో అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో దాదాపు 150 కోట్ల రూపాయలు ఆ 29 గ్రామాల ప్రజలు ఏదైతే బిజినెస్ చేసుకున్నారో, వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకున్నారో ఆ ప్రాపర్టీస్కి సంబంధించి క్యాపిటల్ గెయిన్ రిలాక్సేషన్, ట్యాక్స్ రిలాక్సేషన్ దాదాపు 150 కోట్ల నుంచి 170 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అబద్ధమా? వాట్ ఈస్ మీన్ బై ఇట్? అంటే పార్లమెంట్ లో ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చేటువంటి రిలాక్సేషన్ వాట్ ఈస్ మీన్ బై ఇట్? అట్లాగే పార్లమెంటులో అన్నారు కదా, ఇప్పుడు సార్ గారు అన్నారు నా కేసీఆర్ నాని క్యాపిటలా లేకపోతే ఇంకోట అని చెప్పేసి కాకమాన్ గారు అన్నారు ఒక మాట. కేసీఆర్ నాని గారు అడుగుండొచ్చు, లేకపోతే గల్లా జయదేవ్ గారు అడుగుండొచ్చు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే జయదేవ్ అడుగుండొచ్చు, అది వేరే విషయం, కానీ జవాబు ఒకటే ఇచ్చారు, ఇది స్టేట్ పరిధిలో అంశము అన్నారు. ఎస్ కరెక్ట్, స్టేట్ పరిధిలో అయిపోయింది. ఆ నిర్ణయము రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు ఆ నిర్ణయం అయిపోయింది.
దాంతోపాటు ఇంకో మాట కూడా అన్నారు హోమ్ మినిస్టర్ ఏమన్నారంటే మేము అమరావతిని దాంతోపాటు ఆ పేపర్లోనే ఉంది అది కూడా మేము అమరావతిని క్యాపిటల్ గా గుర్తిస్తూ స్మార్ట్ సిటీగా ఫండ్స్ ఇస్తున్నాము అన్నారు. స్టేటే కానీ మేము ఆల్రెడీ గుర్తించాము దాన్ని పలానా GOMS నెంబర్ ప్రకారం రాజధాని గుర్తించాము అన్నారు. ఇంకో ప్రశ్న కూడా వేశారు ఏమని గల్లా జయదేవ్ గారు డేట్ ఆఫ్ 4th February 2020 లో ఇచ్చిన మాట ఏంటంటే సాగర్ అదే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మాకు సంబంధం లేదంటారు. అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందంటే అమరావతి భూముల్లో ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి రాయితీలు వాటికి సంబంధించి అయితే యాక్సెప్ట్ చేస్తారు. అంటే బీజేపీ దానికి సంబంధించి ఒక మాట, తర్వాత శివరామకృష్ణన్ కమిటీకి సంబంధించి ఒక మాట మీ పార్టీ స్టాండ్. కాదు ఇక్కడ నో కాంగ్రెస్ నో బీజేపీ నో దినకర్ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కాదు హోమ్ మినిస్ట్రీ నో ఇట్లా హోమ్ మినిస్ట్రీ నేను అది చెప్తున్నా ఇక్కడ హోమ్ మినిస్ట్రీ. ఆ రోజు మీకేమి అమిత్ షా పేరు మీదనో రాహుల్ గాంధీ పేరు మీదనో సోనియా గాంధీ పేరు మీద సునీల్ అగర్వాల్ అనే వ్యక్తి ఇవ్వలా ఆయన హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు మీద శివరామకృష్ణ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు. ఇట్స్ ఎ గవర్నమెంట్, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. ఆ కాంగ్రెస్ పీరియడ్ లో కాన్స్టిట్యూట్ అయింది, బీజేపీ ప్రభుత్వంలో దాని రిపోర్ట్ని ఇచ్చారు. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఫంక్షన్ గవర్నమెంట్ ఇది. ఇక్కడ మీరు కాంగ్రెస్ కు బీజేపీకి సంబంధం లేదు. ఇక్కడ ఆ ముడిపెట్టి మాట్లాడితే వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు ఇది ఇంకో కులం ఇది ఇంకో కులం అన్నట్టు అవుతుంది. సో డోంట్ డిఫరెన్షియేట్, ఇట్స్ గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ అంతే. అట్లాగే గల్లా జయదేవ్ గారు 4th February 2020 అడిగిన ప్రశ్నకు ఏమన్నారంటే మీరు 3 రాజధానులకు మీరు ఒప్పుకున్నారా, మీరు రాజధానులకు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా అంటే ఆయన అదే హోమ్ సెక్రటరేట్ 4th February 2020 గల్లా జయదేవ్ క్వశ్చన్ అడిగితే మేము ఒప్పుకోలేదు, ఆల్రెడీ రాజధానిని పలానా GOMS ప్రకారం మేము రాజధాని గుర్తించాము, క్యాపిటల్స్ కాదు క్యాపిటల్ అని ఇచ్చేటువంటి రిప్లై ఇది జరిగి 6 నెలలు అయింది. ఇది పార్లమెంటు సాక్షిగా హోమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి రిప్లై ఇది. అంటే ఇక్కడ క్యాపిటల్స్ కి ఇంకోటి రాజధానిలో ఇప్పుడు మీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పదమే లేదండి, అట్లాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ అనే పదమే లేదండి. లేని పదాలను చట్టాలుగా మార్చాలా అని చెప్పేసి అంటే వీలు కాదు. ఇవి రవిచంద్ర గారు పాత చట్టాలు వాడాలా అవి బ్రిటిష్ చట్టాలు అని చెప్పి రవిచంద్ర గారు కాకమాన్ గారు మాట్లాడుతున్నారు కదా. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1956 ప్రకారము మనం ఏదైతే క్రిమినల్ కేసెస్తో లేకపోతే ఇంకో కేసులో సిఆర్పిసి ఐపీసీ ఫాలో అయ్యేది 1856 1856 చట్టాన్ని ఫాలో అవుతున్నాం. దానికి ఏం చెప్పాలా ఆ చట్టాలు లైవ్ లో చట్టాలు అదే చట్టాలు ఫాలో అవ్వాలా. కొత్త చట్టాలు ఏముంది, పాత చట్టం కాబట్టి వదిలేస్తామా, అది అమెండ్మెంట్ అయ్యేంత వరకు ఆ చట్టమే లైవ్ లో ఉంటది. నువ్వు ఫాలో ఒక తప్పదు. అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1856. శివశంకర్ గారు పెద్దలు ఉన్నారు, అడగండి ఆ మాట నిజం అబద్ధము. ఇప్పటికి 150 సంవత్సరాలు అయింది, మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వచ్చింది. అంతకుముందు 80 సంవత్సరాల ముందు నుంచి ఆ చట్టాన్ని ఫాలో అవుతున్నాం. ఎస్, అమెండ్మెంట్ కానంత వరకు ఆ చట్టాన్ని ఫాలో అవ్వ తీరాల్సిందే, అది తప్పదు. ఏవైతే వీళ్ళు మాట్లాడుతున్నారో రాజకీయంగా విమర్శలు, రాజకీయంగా మాటలు తప్ప చట్టంలో 0.1% కూడా రాజధాని అమరావతి ఉంటుంది తప్ప వీళ్ళు అనుకున్నట్టు 3 రాజధానులు కాదు కదా. ఇక్కడి నుంచి జ్యుడిషియల్ పెద్దలు తులసిరెడ్డి గారు అన్నట్టు ఆయన చెప్పింది తప్పుగా వక్రంగా వక్రీకరించారు. ఆయన చెప్పింది నేను ఉంటే బాగుంటుంది అనుకున్నాను కానీ సింగిల్ రాజధాని ఉండాలన్నారు, అంతే తప్ప 3 క్యాపిటల్ తులసిరెడ్డి గారు ఎక్కడ చెప్పాలా. ఇట్లా మిస్లీడ్ చేయడం అంటే పబ్లిక్ డొమైన్ లో కూర్చొని మనం మిస్లీడ్ చేయడం తప్పది. సాగర్ ఒక నిమిషం సార్. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఉత్తరాఖండ్కి సంబంధించి అక్కడ సీఎం త్రివేందర్ సింగ్ రావత్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. డెహ్రాడూన్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, నైనిటాల్లో జ్యుడిషియల్ క్యాపిటల్, ఆ తర్వాత డెహ్రాడూన్లోనే ప్రస్తుతానికైతే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంది. అయితే గైర్సైన్ ప్రస్తుతం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, గైర్సైన్లో కేవలం వేసవి సమయంలో మాత్రమే లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి బీజేపీ పాలితమైనటువంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాలి కదా. నేను చెప్పేది ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే అసెంబ్లీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే సచివాలయం, జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టు. దీంట్లో నేను ఇప్పటికీ చెప్తున్నాను, రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉండాలనేది స్టేట్ ప్రెరిగేటివ్, రాజ్భవన్ ఎక్కడ ఉండాలనేది స్టేట్ ప్రెరిగేటివ్, అసెంబ్లీ కౌన్సిల్ ఎక్కడ ఉన్నది స్టేట్ ప్రెరిగేటివ్, కానీ హైకోర్టు ఎక్కడ ఉండాలని స్టేట్ ప్రెరిగేటివ్ కాదు. ఇది చెప్తే దీంట్లో 100% వచ్చేసి ఇది రాష్ట్రపతి ప్రెరిగేటివ్. సార్, ఉత్తరాఖండ్ సంబంధించి 19 సంవత్సరాల ప్రభుత్వం రాష్ట్రం నేను వచ్చేసి కేంద్ర చట్టం చెప్పాను. నేను
ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం చేసింది ఎవరు? భారత పార్లమెంటు. ఆ పార్లమెంట్ లో మీ ప్రభుత్వమే. 31 స్పెసిఫిక్ గా ఉంది. ఇది అడ్డం వస్తుంది అంటున్నాను నేను. ఇంకా డెకరడునో ఇంకోటో కాదు. ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి అట్ సచ్ ప్లేస్ యాజ్ ద ప్రెసిడెంట్ బే నోటిఫైడ్ బై ఆర్డర్. ఇది ప్రెసిడెన్సీ ప్రెరోగేటివ్. దాని ప్రెరోగేటివ్ ప్రకారము ఆల్రెడీ ఆయన హైకోర్టు అమరావతి నిర్ణయించాడు. దాన్ని మళ్ళా మార్చాలి అంటే అది మళ్ళా ప్రెసిడెంట్ గారే మార్చాలి తప్ప అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారానో ఇంకోటో రిక్వెస్ట్ చేసుకోవచ్చు అంతే. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు బిల్లు పెట్టి రాష్ట్రపతిని బైపాస్ చేసే అధికారం లేదు అంటున్నాను నేను. రవిచంద్ర గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. ఇక్కడ 3 ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, సచివాలయం స్టేట్ పెరిగేటు, అసెంబ్లీ స్టేట్ పెరిగేటు, కౌన్సిల్ స్టేట్ పెరిగేటు, ఇది భవనం గురించి, తర్వాత రాజ్భవన్ స్టేట్ పెరిగేటు. కానీ హైకోర్టు ఇస్ నాట్ స్టేట్ పెరిగేటు, ఇది రాష్ట్రపతి పెరిగేటు. దానిలో వీళ్ళు జోక్యం చేస్తున్నారు కాబట్టి ఈ బిల్లు సెక్షన్ 7 సబ్సెక్షన్ జోక్యం చేస్తున్నది కాబట్టి ఇది 100% వచ్చేసేసి యాజ్ లాంగ్ యాజ్ ఆ సబ్సెక్షన్ 3 ఉన్నంత వరకు ఇది బిల్లు గవర్నర్ ఆమోదించడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆమోదించినా అది ఖచ్చితంగా కోర్టులో వచ్చేసి నిలవదు. ఇది ఖచ్చితంగా భారత రాష్ట్రపతికి పంపాల్సిందే. కొంచెం వచ్చేసి ఆయనకు అడ్వైజ్ ఇచ్చినా గానీ ఖచ్చితంగా ఈ ఒక్క సబ్సెక్షన్ మీద నిలబడుతున్న అభిప్రాయం. మిగతాది వచ్చేసి నేను ఆర్గ్యుమెంట్స్ మనకి వస్తాయి. అమరావతి బాగుంటుందా, డిసెంట్రలైజేషన్, తర్వాత వచ్చేసి నేను ముందే చెప్పాను హైకోర్టు వచ్చేసి నేను అందరికంటే ముందు రాయలసీమలో అక్కడ కర్నూలు కావాలనుని, కానీ అది కావాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వంగా చేసేది రాష్ట్రపతి చేయాలా. మళ్ళా కర్నూలు రావాల్సిందే కానీ మళ్ళీ ఆయన చేయాల్సిన వీళ్ళు కాదు. కాబట్టి అక్కడ బ్రేక్ అయిపోతుంది ఈ యొక్క బిల్లుకు అని నా అభిప్రాయం. రైట్. శివశంకర్ గారు, ఒక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే గవర్నర్ సంతకం చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు చట్టంగా మారుతుంది. నిబంధనల మేరకు 30 రోజుల పాటు వెయిట్ చేశాము. ఆ తర్వాత మండలి గడువు ముగిసింది కాబట్టి ఇక బిల్లు ఆమోదం పొందినట్లే. ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగంలో ప్రసంగించినటువంటి పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా 3 క్యాపిటల్స్ వచ్చి తీరుతాయి. విశాఖపట్నం, తర్వాత అమరావతి, తర్వాత కర్నూలుకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ టీంలను కూడా పంపిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దసరా రోజు నుంచి విశాఖపట్నంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుందని. వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు దినకర్ గారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. ఏమనుకుంటారు? విశాఖపట్నం ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అభివృద్ధి చెందింది. క్యాపిటల్ ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్న వాదన అది కరెక్ట్ కాదు. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఎగ్జాంపుల్. మీరు క్యాపిటల్ పెట్టి ఇప్పుడు విశాఖని ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తామన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే విశాఖపట్నం ఇస్ ఎ న్యాచురల్ సిటీ, న్యాచురల్ హార్బర్ ఉంది, న్యాచురల్ సిటీ. ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఫ్రమ్ 1965 ఆన్వర్డ్స్. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా, వాటిని వేరే అభివృద్ధికి పెడితే బాగుంటుంది అన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాదన. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు బ్రహ్మాండమైన క్లూ ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే లీగల్గా జుడిషియల్ క్యాపిటల్ మీకు అడ్డంకి వస్తుంది. ఇట్ కాంట్రాడిక్షన్ విత్ ద సెంట్రల్ యాక్ట్. కాబట్టి గవర్నర్ గారు ఆ దిశగా ఆలోచిస్తారు అని చెప్పి ఆయన ఈ బిల్లులో లోపభూయిష్టత చెప్తున్నారు. మాకు ఓకే, ఇవన్నీ మీరు సబ్జెక్ట్ తిప్పకండి పక్కకి. ఇక్కడ బిల్లు ఆమోదం అవుతుందా లేదా అన్న దాని మీద మనం మాట్లాడుతున్నాం. మా వెర్షన్, జనసేన వెర్షన్ ఆల్రెడీ చెప్పింది. అది కాదు, బిల్లులో లోపభూయిష్టత ఎక్కడుందని మనం మాట్లాడుతున్నాం ఈరోజు. అవును, ఈరోజు గవర్నర్ గారు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారనేది కూడా కరెక్ట్ కాదు. హీ హాస్ గాట్ సచ్ ఎ వైడ్ డిస్క్రిషనరీ పవర్ ఉంది, రేర్గా యూజ్ చేసే డిస్క్రిషనరీ పవర్. ఇప్పుడు 2016లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ గవర్నర్ పాత్ర మీద ఒక డిస్కషన్ జరిగింది. ఇలాగ లీగల్ హిస్టరీ ఉంది. ఇప్పుడు అక్కడ అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. మనం అక్కడికి వెళ్తే అది అయిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు అది. ఓకే, కాబట్టి చూద్దాం గవర్నర్ గారు రేపు ఏం చేస్తారు. ఇప్పుడు ఎగిరే పెట్టకి మసాలా నూరడం కూడా కరెక్ట్ కాదు. వారు నిర్ణయం తీసుకుంటారు, సముచితమైన నిర్ణయం తీసుకుంటారు. వారి కంట్రోల్లో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళందరితో వారు డిస్కస్ చేసి వారి నిర్ణయం తీసుకుంటారు. మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మన వ్యూ పాయింట్ చెప్పుకుంటున్నాం డిఫరెంట్ యాంగిల్స్లో. అబ్సల్యూట్లీ, దట్స్ ఆల్. రైట్. సాగర్, ఫైనల్గా చెప్పండి ఒక మాట.
తెలుగుదేశం పార్టీ మీరు చెప్తున్నటువంటి ప్రధానమైతే మీ పార్టీ అధ్యక్షుడు గవర్నర్కు లేఖ రాసిన అంశాల చిన్న ప్రకారం ప్రశ్న, చిన్న- ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం, ఎందుకంటే 9:30 అవుతుంది. మీ పార్టీ అధ్యక్షుడు చెప్పడం ప్రకారం అయితే కేంద్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద రాష్ట్ర రాజధానికి ఒకటే క్యాపిటల్ ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే, పూర్తి స్థాయిలో 3 క్యాపిటల్స్కి ఆమోదిస్తే మీ పార్టీ యొక్క తీరు ఎలా ఉండబోతుంది, మీ పార్టీ ఏం చేయబోతుంది భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి? దినకర్ 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఏర్పడిన తరువాత పార్లమెంటులో పునర్విభజన చట్ట ప్రకారం 1 and 2 ఏర్పడిన తర్వాత ఎక్కడైనా ఈ భారతదేశంలో రాజధాని మారినటువంటి చరిత్ర ఇప్పటి వరకు ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, 3 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియల్ క్యాపిటల్ అని, లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటూ రాజ్యాంగంలో ఈ పదాన్ని ఎక్కడైనా వాడారా? క్యాపిటల్ అని మాత్రమే ఉంది, క్యాపిటల్లో ఉండాలని మాత్రమే ఉంది తప్ప ఈ 3 పదాలు ఎక్కడ రాజ్యాంగంలో లేవు. కాబట్టి 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, మన పుట్టక మునిపి అంతా కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ తో అనుకునింటే ఆ రోజుల్లో ఉన్న నాయకులు వాళ్ళ నగరాలకో వాళ్ళ ప్రాంతాలకో తరలించుకొని పోయేవాళ్ళు. అది వీలు కాదు. రాజ్యాంగ పరంగా అటువంటి సమస్య లేదు, అటువంటి పదాలు లేవు రాజ్యాంగంలో. కాబట్టి గవర్నర్ అనే వ్యక్తి సుప్రీం కాదు, హీఈస్ కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషనే తప్ప ఇతను బియాండ్ లా కాదు, ఇతను విత్ ఇన్ ద లానే ఉంటాడు తప్ప గవర్నర్ ఇచ్చేటువంటి ఆర్డినెన్స్లు, రాష్ట్రపతి ఇచ్చే ఆర్డినెన్స్లు, పార్లమెంట్లో ఇచ్చేటువంటి బిల్లుల మీద సుప్రీంకోర్టు సమీక్షించే అధికారం ఉంటుంది. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు కనుక రాజధాని బిల్లులు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ రాజధానులు భూముల గురించి కూడా మాట్లాడితే ఇక్కడ అక్కడున్న ప్రజలు ఎవరైతే ఇచ్చారో కొంతమంది ఈ ఆరోపణలు చేస్తారు, ఒక వర్గానికి, సామాజిక వర్గానికి, కులాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కదా. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు అంటే 1 ఎకరా 10 సెంట్లు, 3/4 సెంటు ఇట్లా చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు వాలంటరీగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ రైతుల యొక్క హక్కులు, ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి. ఇంకో విషయం అంటే దినకర్ ముఖ్య విషయం ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ కాదు ఇచ్చిండేది రైతులకు, తెలుగుదేశం పార్టీ కాదు అష్యూరెన్స్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఆర్డిఏ బిల్లును తయారు చేసి ఆ బిల్లు చట్టం చేసి చట్టపరంగా ఇచ్చినటువంటి అష్యూరెన్స్ అది. ఆ చట్ట ప్రకారము రైతులకు ఇచ్చినటువంటి అదేనండి చట్ట ప్రకారం ఇచ్చినటువంటి అష్యూరెన్స్. ఒక గవర్నమెంటే మాట తప్పితే రైతులకు, ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రభుత్వం మాట తప్పితే ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్, ఫండమెంటల్ రైట్స్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎలాంటి ఆశలు ఉన్నాయి? గవర్నర్ ఆమోదిస్తారా, లేకపోతే ఆలోచిస్తారా, లేకపోతే న్యాయ సలహాలు స్వీకరిస్తారా, లేకపోతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశం పరిగణలో ఉన్నటువంటి నేపథ్యంలో, ఇంకా కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తీర్పు కోసం వరకు వెయిట్ చేస్తారనే దానికి సంబంధించి వైసీపీ నేతలు ఏమంటారు? ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి రాజశేఖర్ గారు. దినకర్ గారు, సార్ ఈ భారతదేశ చరిత్రలో ఈ యొక్క 72-73 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి విడిపోవడం అనేది జరగలేదు అని మాట్లాడుతున్నారు. మన కళ్ళ ముందే ఉత్తరాఖండ్ జరిగినటువంటి అంశాన్ని చూస్తానే ఉన్నారు. అది అలా ఉంచితే గవర్నర్ గారి యొక్క పవర్స్ గురించి, గవర్నర్ గారికి ఉన్నటువంటి విశేషణ అధికారాల గురించి కూడా ఆయనకి ఏమి పవర్స్ లేవు అని మాట్లాడుతున్నారు. వాటి గురించి మాట్లాడే హక్కు అర్హత ఏమి లేదు. గవర్నర్ గారికి ఉన్నటువంటి హక్కుల గురించి, గవర్నర్ గారికి ఉన్న పవర్స్ గురించి ఏ విధంగా మాట్లాడతారండి? గవర్నర్ గారికి అలాంటివి లేనప్పుడు మీరు ఎందుకు లెటర్ రాశారు గవర్నర్ గారికి? ఎందుకు మీరు బాధపడుతున్నారు గవర్నర్ గారిని? ఎందుకు మీరు మరి రిక్వెస్ట్ లెటర్స్ ఎందుకు పెడుతున్నారు? మీరు గవర్నర్ కి పవర్ లేనప్పుడు వదిలేశారు, మీరు రాయకూడదు. ఈ పార్టీలోని ఎందుకు రాస్తున్నాయి గవర్నర్ లెటర్స్? సరే, అలా ఉంచితే ఇప్పుడు దేశ చరిత్రలోనే ఎక్కడ జరగలేదు, అది ఒక చోట జరిగింది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో జరిపించి మేము చూపిస్తాం, మీరు జరిపిస్తాం మేము. కాబట్టి ఇది ఎవరు ఎన్ని మాట్లాడినా ఆంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, 3 ప్రాంతాల అభివృద్ధి చెందడం కోసం మేము ఒక కీలకమైన నిర్ణయాన్ని ఇస్తున్నాం. ఆ నిర్ణయాన్ని కట్టుబడటం, దాని కొరకు ఎంత కోర్టైనా సరే పోరాటం చేస్తాం, సాధించుకొస్తాం. ఒకవేళ కోర్టులు వ్యతిరేకిస్తే కోర్టులో వ్యతిరేకంగా వస్తే కోర్టు నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మాకు అనుకూలంగా వస్తాయి, మాకు
పూర్తి విశ్వాసం ఉంది మాకు. రైట్ 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 ఇదే ఈ అంశంలో చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, ఆ తర్వాత కాకుమాన్ రాజశేఖర్కి, మిత్రుడు విద్యాసాగర్కి, తర్వాత సీనియర్ పొలిటీషియన్, ఆ తర్వాత జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత అయితే ప్రస్తుతం గవర్నర్ కోర్టులో ఈ బాల్ ఉన్నటువంటి నేపథ్యంలో సిఆర్డీఏ బిల్లు రద్దు, తర్వాత 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది దాదాపు 48 గంటలు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ రాజ్భవన్కి దీనికి సంబంధించి రద్దు చేయాల్సిందిగా, తర్వాత 3 క్యాపిటల్స్కి ఆమోదించాల్సిందిగా పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ భవన్ నుంచి, తర్వాత రాజ్ భవన్ నుంచి గవర్నర్ విశ్వభూషణ్ సింగ్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ప్రజలు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు ఎలాంటి నిర్ణయం వస్తుందని. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే గవర్నర్ దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పటికే కేబినెట్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం కనుక దాన్ని ఆమోదిస్తారా, లేకపోతే తనకు వచ్చినటువంటి అనుమానాలన్నింటినీ ఒకసారి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరుతారా, లేకపోతే వాయిదా వేసి ఆ తర్వాత న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుంటారా అన్న దానికి సంబంధించి కూడా ఈ 4 ఆప్షన్స్ కూడా గవర్నర్ దగ్గర ఉన్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. అయితే గవర్నర్ నిర్ణయం ఎలా ఉన్నా కానీ రాజకీయ పార్టీలు మాత్రం రచ్చ కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే